నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం ఏపీలో ఆల్రెడీ రేపే మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. సో ఈ క్రమంలో ఎక్కడికక్కడ సర్వే సంస్థలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు సైతం తమ తమ అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు. మరి ముఖ్యంగా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి చాలా యొక్క గణాంకాలు కూడా ప్రజలు నమ్మేలాగా కూడా ఉన్నాయి. మరొక వైపు ఎవరికి వాళ్ళు చేసేస్తున్నారులే, ఈ సర్వే సంస్థలు ఆ పార్టీకి పట్టం కడుతున్నాయి, ఈ పార్టీకి పట్టం కడుతున్నాయి అంటూ కూడా రకరకాల కూడా అభిప్రాయాలు కూడా తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు ఈ సర్వే సంస్థల అభిప్రాయాల పట్ల. కానీ కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి చూసారా, అవి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉంటాయి. ఎందుకంటే పలానా సర్వే సంస్థ చెప్పిందనంటే చాలా నమ్మగలిగినటువంటి సర్వే సంస్థలు అయితే కొన్ని ఉన్నాయి. అటువంటి సర్వే సంస్థల్ని మీకు ఇప్పుడు 5 పరిచయం చేస్తాను. ఒకటి వాల్గా న్యూస్ సర్వే. అంటే మేము సుమారుగా ఎలక్షన్ టైం అయిన తర్వాత, అంటే ప్రీ పోల్ కావచ్చు, పోస్ట్ పోల్ కావచ్చు, మేము 175 నియోజకవర్గాల్లో కలిగి తిరిగి ప్రజల యొక్క అభిప్రాయాల్ని, ఓటు వేసిన ఓటర్ల అభిప్రాయాల మనోగతాన్ని తెలుసుకుని ఒక సర్వే కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక రేస్ సర్వే ఆల్రెడీ కూడా ప్రజల్లో కూడా ఒక మంచి సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. మరోవైపు ఫోరెన్సిక్ సర్వే, ఇది యాక్చువల్గా వీళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్సే గతంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం, అవి నిజమయ్యాయి కూడా. ఇక ఆత్మసాక్షి సర్వే కూడా ఇది ఎవరికి తెలియంది కాదు. ఖచ్చితంగా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డేటా ఏదైతే ఉంటుందో అదే ఇంచుమించుగా ఒక అటు ఇటుగా కాకపోయినా కొంచెం మొత్తానికి అవి నిజమయ్యే గణాంకాలు అయితే చెప్పే పరిస్థితి. ఇంకా టీడీపీ సర్వే, ఈ టీడీపీ సర్వే యాక్చువల్గా తనకు తాను చేయించుకున్నటువంటి సర్వే. ఖచ్చితంగా కూటమి 129 స్థానాలు వచ్చేస్తోంది అన్నట్టుగా తమ తమ అభిప్రాయాలతో, అంటే కొన్ని స్థానాలు కూడా యాక్సెప్ట్ చేసింది, కొన్ని స్థానాల్లో మేము ఓడిపోతున్నామని. సో టీడీపీ సర్వేని కూడా మీ ముందు తెలియపరిచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ పార్లమెంట్ వైజ్ అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం ఏపీలో పార్లమెంటు స్థానాలు 25 ఉన్నాయి. ఆ 25లో ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ స్థానాలు అయితే ఉంటాయి. సో మొదటి నుంచి చూసుకుని, అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు రాయలసీమ వరకు ఉన్నటువంటి 25 స్థానాలు ఇక్కడ వాల్గా న్యూస్ సర్వే ఏం చెప్పింది, ఈ అసెంబ్లీ స్థానాలు ఏమేం గెలవబోతోంది, రేస్ సర్వే ఏం చెప్పింది, ఫోరెన్సిక్ సర్వే ఏం చెప్పింది, ఆత్మసాక్షి సర్వే ఎవరు గెలుస్తానని అంది, అలాగే టీడీపీ సర్వే ఎవరు గెలుస్తారంటూ కూడా తమ తమ సర్వేలు ఎవరెవరు ఏం చెప్పారనేది మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఫస్ట్గా మనం చూసుకుంటే కనుక అరకు, ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకటి పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం. సో పాలకొండ విషయానికి వస్తే కనుక వాల్గా న్యూస్ వైసీపీ, రేస్ సర్వే వైసీపీ, ఫోరెన్సిక్ సర్వే వైసీపీ, ఆత్మసాక్షి సర్వే వైసీపీ, టీడీపీ సర్వే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జేఎస్పీ, జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలియజెప్పడం జరిగింది. ఇక కురుపాం విషయానికి వస్తే మొత్తం ఓవరాల్గా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వేతో పాటు టీడీపీ కూడా ఒప్పుకుంది అక్కడ ఖచ్చితంగా కురుపాంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని. సో ఇది కూడా మనం గమనించదగ్గవలసిన ఒక విషయంగా మనం పరిగణించవచ్చు. ఇక పార్వతీపురం విషయాన్ని చూసుకుంటే కనుక ఆల్రెడీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీఏ గెలుస్తున్నాయి. అంటే ఈ టోటల్ వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే, ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాయి. సాలూరు విషయానికి చూసుకుంటే కనుక ఈ 5 సర్వే సంస్థలన్నీ, అంటే ఇప్పుడు టీడీపీ సర్వేతో సహా వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే ఇక్కడ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పట్టం కట్టాయి. అరకు వ్యాలీ విషయానికి చూసుకుంటే కనుక కంప్లీట్గా ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి పట్టం కట్టాయి. రంపచోడవరం, ఇటు కూడా ఎక్కడ కూడా టీడీపీ కూడా ఒప్పుకుంటుంది ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని. మరోవైపు మిగతా 4 సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని. సో అరకు విషయానికి చూసుకుంటే ఒక్క టీడీపీ సర్వేలో పాలకొండ జనసేన అభ్యర్థి గెలుస్తారని అనడం తప్ప మిగతాదంతా కూడా అరకు పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీకాకుళం చూసుకుందాం. శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 1 ఇచ్చాపురం, 2 పలాస, 3 టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట. ఇచ్చాపురం విషయానికి చూసుకుంటే కనుక వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే టీడీపీ, ఫోరెన్సిక్ సర్వే టీడీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ,
టీడీపీ సర్వే టీడీపీ. ఇక పలాస చూసుకుంటే గనక వోల్గా న్యూస్ టీడీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే టీడీపీ. ఇక టెక్కలి విషయానికి వద్దాం. టెక్కలిలో వోల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే టీడీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే టీడీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే ఆల్సో టీడీపీకే. అక్కడ ఆ స్థానం టీడీపీ దక్కుతుందని చెప్పింది. అంటే ఓవరాల్గా టెక్కలి స్థానం ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అని. సో అంతకుముందు పలాస విషయం చూసుకుంటే కనుక టీడీపీ సర్వే, వోల్గా న్యూస్ సర్వే తప్ప మిగతాదంతా కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని. చూద్దాం అక్కడ అసలు ఏం జరగబోతుందో. ఇక పాతపట్నం విషయానికి వద్దాం. అక్కడ వోల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే వైఎస్ఆర్సీపీ. సో పాతపట్నం కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అని. ఇక శ్రీకాకుళం విషయానికి చూసుకుంటే కనుక వోల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఉండబోతోందని ఫోరెన్సిక్ సర్వే చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే టీడీపీ. సో ఓవరాల్గా చెప్పాలంటే శ్రీకాకుళంలో ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఇవ్వబోతుందని చెప్పింది. టీడీపీ ఆల్సో టీడీపీయే తమ క్యాండిడేట్ గెలవబోతున్నారని. ఇక మిగతా 3 అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని తేల్చాయి. ఇక ఆముదాల వలస విషయం చూసుకుంటే కనుక వోల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే టీడీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చింది. ఇక నరసన్నపేట వోల్గా న్యూస్ సర్వే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీని, అలాగే ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందంటే ఇక టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పింది, అలాగే టీడీపీ సర్వే టీడీపీ అభ్యర్థి తన అభ్యర్థి గెలవబోతున్నారని తేల్చింది. ఇక 3 విజయనగరం విషయానికి వద్దాం. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే 7 అసెంబ్లీ స్థానాలు. 1 ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. ఇక్కడ ఎచ్చెర్ల అసెంబ్లీ విషయానికి వస్తే వోల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చింది. అంటే విజయనగరం అసెంబ్లీ స్థానంలో, అంటే విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఎచ్చెర్ల స్థానం ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అని. ఇక రాజాం విషయానికి చూసుకుంటే కనుక 3 సర్వే సంస్థలు టీడీపీకి ఇచ్చాయి, 2 సర్వే సంస్థలు అంటే రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా చెప్పాయి. అంటే 3 సర్వే సంస్థలు అయితే రాజాంలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి, 2 సర్వే సంస్థలు మాత్రం అంటే రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి. ఇక బొబ్బిలి విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ 5 సర్వే సంస్థల్లో 4 సర్వే సంస్థలు ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. టఫ్ ఫైట్ అని ఫోరెన్సిక్ సర్వే మాత్రం చెబుతోంది. ఇక చీపురుపల్లి విషయానికి చూసుకుంటే కనుక కంప్లీట్గా ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెబుతున్నాయి. గజపతి నగరం విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెబుతున్నాయి. ఇక నెల్లిమర్ల విషయానికి వద్దాం. నెల్లిమర్లలో 1 టీడీపీ సర్వే తప్ప మిగతాదంతా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్పాయి. 1 టీడీపీ సర్వే మాత్రమే నెల్లిమర్లలో జేఎస్పీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి నెల్లిమర్ల వేదికగా గెలవబోతున్నారని 1 టీడీపీ సర్వే మాత్రం చెప్పింది. మిగతా సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని తేల్చాయి. ఇక విజయనగరం వైఎస్ఆర్సీపీ 3 సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి. 1 మాత్రం అంటే ఫోరెన్సిక్ సర్వే మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుందని చెబుతోంది. టీడీపీ యథావిధిగా తన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా చెప్పింది. అంటే వోల్గా న్యూస్ ఏం చెప్పిందంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు విజయనగరం వేదికగా, అలాగే రేస్ సర్వే కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఫోరెన్సిక్ సర్వే మాత్రం టఫ్ ఫైట్, అలాగే ఆత్మసాక్షి సర్వే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతోందని చెప్పింది.
ఇక టీడీపీ సర్వే మాత్రం టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా చెప్పింది. ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానం విషయాన్ని కనుక చూసుకుంటే శృంగవరపు కోట, ఎస్ కోట, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్ అండ్ ఆల్సో గాజువాక. ఫస్ట్ మనం శృంగవరపు కోటకి చూద్దాం. ఇక టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా మూడు సర్వే సంస్థలు చెప్పాయి. 2 సర్వే సంస్థలు అంటే రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి. ఇక భీమిలి విషయానికి చూసుకుందాం. భీమిలి విషయానికైతే 3 సర్వే సంస్థలు అంటే రేస్ సర్వే టీడీపీ గెలుస్తుందంది, అలాగే ఆత్మసాక్షి సర్వే టీడీపీ గెలుస్తానని చెప్పింది, అలాగే టీడీపీ సర్వే తన అభ్యర్థి గెలుస్తారని తెలిపింది. కానీ వోల్గా న్యూస్ మాత్రం భీమిలి వేదికగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ వోల్గా న్యూస్ నిర్ధారించింది. సో భీమిలి వేదికగా ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఒక టఫ్ ఫైట్ అయితే ఇక్కడ ఉండబోతుంది అన్నట్లుగా చెప్పింది. ఇక విశాఖపట్నం ఈస్ట్ చూసుకుందాం. ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్ గతంలో ఈ 4 స్థానాలన్నీ కూడా ఖచ్చితంగా టీడీపీకి ఒక కంచుకోటగా మారాయి. మిగతా 11 స్థానాలు అక్కడ అంటే రూరల్ ఏరియాలో ఖచ్చితంగా అక్కడ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఆనాడు 2019 ఎన్నికల్లో. సో ఈసారి అక్కడ ఎలా ఉంది విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే కనుక వోల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ ఒక్కటి మాత్రం మిగతా 4 సర్వే సంస్థలన్నీ కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తాయని చెప్పాయి. విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే కనుక వోల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా 2 ఈ సర్వే సంస్థలు అంటే ఫోరెన్సిక్ సర్వే అండ్ టీడీపీ సర్వే టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెబుతున్నాయి. ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వద్దాం. ఇక్కడ వోల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే టీడీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే మాత్రం కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా చెబుతున్నాయి. ఇక విశాఖపట్నం వెస్ట్ విషయానికి వద్దాం. వోల్గా న్యూస్ సర్వే టీడీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే టీడీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే తన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా చెబుతున్నాయి. ఇక గాజువాక ఏడో అసెంబ్లీ స్థానం విశాఖపట్నం పార్లమెంటు వేదికగా ఇక్కడ వోల్గా న్యూస్ ఏం చెబుతుందంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని, రేస్ సర్వే టీడీపీ గెలుస్తుంది అని. ఇక టఫ్ ఫైట్ ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఉండబోతుందని చెబుతోంది, ఆత్మసాక్షి సర్వే కూడా టఫ్ ఫైట్ ఉండబోతుందని చెబుతోంది. ఇక టీడీపీ సర్వే మాత్రం తన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక అనకాపల్లి విషయానికి వద్దాం. ఇప్పటివరకు విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఈ 7 స్థానాలు చూసాం. ఈ 5 సర్వే సంస్థలు ఏమేమి చెప్పాయో. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చోడవరం, మాడుగుల, అనకాపల్లె, పెందుర్తి, యలమంచిలి, పాయకారావుపేట, నర్సీపట్నం ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వోల్గా న్యూస్ సర్వే వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే తన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలుస్తారని తేల్చింది. ఇక మాడుగుల విషయానికి వద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తారని వోల్గా న్యూస్ చెప్తోంది, అలాగే రేస్ సర్వే కూడా అదే చెప్తోంది, ఫోరెన్సిక్ సర్వే కూడా వైఎస్ఆర్సీపీకి చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. టీడీపీ సర్వే మాత్రం తన అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మాత్రం గెలుస్తారని చెబుతోంది. ఇక అనకాపల్లి విషయానికి వద్దాం. ఇక్కడ జేఎస్పీ అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గెలుస్తారని వోల్గా న్యూస్ చెప్తోంది, రేస్ సర్వే చెప్తోంది. మరోవైపు ఫోరెన్సిక్ సర్వే మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతోంది అని చెప్తోంది. అలాగే మిగతా అన్ని కూడా ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే ఆల్సో జిఎస్పి గెలుస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఫోరెన్సిక్ సర్వే మాత్రమే టఫ్ ఫైట్ ఉండబోతుంది అనకాపల్లి వేదికగా అనేది తేటతలమైనటువంటి పరిస్థితి. ఇక పెందుర్తి వేదికగా జనసేన పార్టీ అభ్యర్థిగా వోల్గా న్యూస్ చెబుతోంది. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని. రేస్ సర్వే జనసేన పార్టీకి ఇచ్చింది, అలాగే ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, అలాగే ఆత్మసాక్షి సర్వే జేఎస్పీకి ఇచ్చింది, అలాగే టీడీపీ సర్వే జేఎస్పీకి ఇచ్చింది. సో ఓవరాల్గా ఇక్కడ కూడా ఒక ఫోరెన్సిక్ సర్వే మాత్రం తప్ప ఇక్కడ పెందుర్తి వేదికగా జేఎస్పీ
4 సర్వే సంస్థలు జై కొట్టాయి. జేఎస్పీ అభ్యర్థికి జై కొట్టినటువంటి పరిస్థితి. ఇక ఎలమంచిల విషయానికి చూసుకుందాం. వాల్గా న్యూస్ కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే ఇక కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే మాత్రం ఇక టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. టీడీపీ సర్వే ఆల్సో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు, తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. ఇక పాయకరావుపేట విషయానికి వస్తే కనుక వాల్గా న్యూస్ టీడీపీ, రేస్ సర్వే టీడీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే టీడీపీ, టీడీపీ సర్వే ఆల్సో టీడీపీ. అంటే ఒక 5 సర్వే సంస్థలు, ఖచ్చితంగా 4 సర్వే సంస్థలు ఇక టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక నర్సీపట్నం వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చాయి, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇచ్చాయి, ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇచ్చాయి, ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇచ్చాయి, టీడీపీ సర్వే ఆల్సో ఇక టీడీపీ అభ్యర్థికి ఇచ్చాయి. ఎందుకంటే నర్సీపట్నం వేదికగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మరియు అయ్యన్న పాత్రుడు ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందనేది మొదటి నుంచి వచ్చినటువంటి అంచనాల ప్రకారం. ఇక్కడ ఈ 5 సర్వే సంస్థల్లో 2 సర్వే సంస్థలు టీడీపీకి, అంటే వాల్గా న్యూస్ అండ్ టీడీపీ సర్వే ఇక టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి. ఇక రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే మాత్రం, అంటే ఈ 3 సర్వే సంస్థలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి. ఇక 6వ స్థానం కాకినాడ పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే కనుక 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఇందులో. 1 తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. సో ఈ 7 స్థానాలు, ఈ అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కనుక వాల్గా న్యూస్ ఏం చెప్పిందంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, టీడీపీ సర్వే మాత్రం అక్కడ యనమల రామకృష్ణుడు కూతురు దివ్య గెలవబోతుందని టీడీపీ సర్వే చెప్తోంది. ఇక ప్రతిపాడు విషయానికి వద్దాం. ఇక్కడ ప్రతిపాడులో వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పింది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే ఆల్సో టీడీపీకి ఇచ్చింది. అంటే ఇక్కడ మెజారిటీ టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, మెజారిటీ సర్వే సంస్థలు టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక పిఠాపురం విషయానికి చూసుకుందాం. పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు, అక్కడ వంగాగీత కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గుర్తుకొస్తారు. ఇక్కడ ఎలా ఉంది, ఏమి ఇచ్చారు అని అనగానే వాల్గా న్యూస్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెబుతోంది, రేస్ సర్వే ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెబుతోంది, ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెబుతోంది, ఆత్మసాక్షి సర్వే ఆల్సో టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది, టీడీపీ సర్వే ఆల్సో తమ కూటమి అభ్యర్థి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఒక నేత, అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని టీడీపీ సర్వే కూడా చెబుతోంది. ఇక కాకినాడ రూరల్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో అతని పరిస్థితి ఎలా ఉంది, కురసాల కన్నబాబు వర్సెస్ అక్కడ పంతం నానాజీ కాకినాడ రూరల్ వేదికగా, అంటే జనసేన పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ వాల్గా న్యూస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది, రేస్ సర్వే కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది, ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, ఆత్మసాక్షి సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్తోంది, టీడీపీ సర్వే మాత్రం ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పంతం నానాజీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. ఇక పెద్దాపురం విషయానికి చూసుకుందాం. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప. ఇక్కడ విషయం ఏంటంటే నిమ్మకాయల చినరాజప్పకి ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ దౌలూరి దొరబాబు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్, ఆయన ఖచ్చితంగా ఓటమి తథ్యమా అంటే కనుక ఈ 5 సర్వే సంస్థలు కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేనట్లుగా ఇచ్చాయి. వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే, ఈ 5 సర్వే సంస్థలు కూడా పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, ఆయన మాజీ హోంమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం, 2014 నుంచి 2019 వరకు పనిచేసినటువంటి ఆయన, ఈసారి గెలిస్తే ఆయన హ్యాట్రిక్ కొట్టే విధంగా అక్కడ ఉందానంటే కనుక ఖచ్చితంగా ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే నిమ్మకాయల చినరాజప్ప ఈసారి గెలిస్తే 3సారి పెద్దాపురం దగ్గర గెలిచినట్టు. సో ఇక కాకినాడ సిటీ విషయానికి వద్దాం. ఇక్కడ కాకినాడ సిటీ అంటేనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్లస్ ఈయన టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇంకొక ఆయన. కాకినాడ సిటీలో ఇక్కడ ద్వారంపూడి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే ద్వారంపూడికి జై కొట్టింది, ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోంది, ఆత్మసాక్షి సర్వే ఇక్కడ ఖచ్చితంగా ద్వారంపూడి గెలవబోతున్నట్లుగా చెప్తోంది, టీడీపీ సర్వే తన అభ్యర్థి అయినటువంటి వనమాడి వెంకటేశ్వర, ఐ థింక్ కొండబాబు అని అంటారు, ఆయన గెలుస్తారన్నట్లుగా చెబుతోంది. ఇక జగ్గంపేట విషయానికి వద్దాం. జగ్గంపేటలో వాల్గా న్యూస్
విషయానికి వస్తే కనుక ఇక్కడ టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, రేస్ సర్వే టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఆత్మసాక్షి సర్వే టీడీపీ సర్వే ఆల్సో టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మనం 6 పార్లమెంట్ స్థానాల యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లు ఎవరెవరు గెలుస్తారు అనేది 5 సర్వే సంస్థలు, అంటే ఒక నిష్పక్షపాతంగా పారదర్శకంగా సర్వే చేస్తున్నటువంటి ఒక 5 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. ఇక 7వ పార్లమెంట్ స్థానం విషయానికి వద్దాం. అదే అమలాపురం. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ ఆల్రెడీ రాపాక వరప్రసాద్ ఆయన రాజోల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఇక్కడ గంటి హరీష్ మాథూర్, జిఎంసీ బాలయోగి తనయుడే గంటి హరీష్ మాథూర్. ఇక్కడ ఎంపీ వేదికగా వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఇక్కడ టఫ్ ఫైట్ పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక గంటి హరీష్ మాథూర్కే హెచ్చు ఉందనేది తెలుస్తోంది. ఈ అమలాపురం ఎస్సీ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కనుక రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట. సో ఈ 7 అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చి ఈ వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే ఏం చెబుతున్నాయనేది ఒకసారి చూద్దాం. వాల్గా న్యూస్ రామచంద్రపురం వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, ఇక్కడ పిల్లి సుభాష్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ గెలుస్తారని చెబుతోంది. రేస్ సర్వే పిల్లి సూర్యప్రకాష్కే జై కొట్టింది. ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోందని చెబుతోంది. అలాగే ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది. టీడీపీ సర్వే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వాసంశెట్టి సుభాష్ టీడీపీ అంటే కూటమి అభ్యర్థి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని టీడీపీ సర్వే తేల్చింది. ఇక ముమ్మిడివరం చూసుకుందాం. ముమ్మిడివరం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ చూసాం. ఇక్కడ 5 సర్వే సంస్థలన్నీ కూడా అక్కడ టీడీపీ అభ్యర్థికి గెలుస్తారు అన్నట్లుగా ఇచ్చినటువంటి పరిస్థితి. ముమ్మిడివరం వేదికగా ఈ 5 సర్వే సంస్థలు ఇప్పుడు ఏదైతే ఇందాక మీకు చెప్పున్నానో 5 సర్వే సంస్థలు కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా తేటతెల్లం చేశాయి. ఇక అమలాపురం విషయానికి చూసుకుంటే కనుక పినిపే విశ్వరూప్, ఐతాబత్తుల ఆనందరావు, ఈ అమలాపురం వేదికగా వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తున్నారు అని. ఇక్కడ ఒక టీడీపీ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా పినిపే విశ్వరూపే గెలుస్తున్నారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూపే అమలాపురం వేదికగా మరోసారి ఆయన గెలవబోతున్నట్లుగా తేల్చి చెప్పాయి. ఇక రాజోల్ విషయానికి చూసుకుంటే కనుక గొల్లపల్లి సూర్యారావు, ఈయన వైఎస్ఆర్సీపీ, మొన్నటి వరకు ఆయన టీడీపీలో ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గర చేసి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. అక్కడి నుంచి రాజోల్ నుంచి అమలాపురం ఎంపీగా రాపాక వరప్రసాద్ని పంపించడం, ఆయన టీడీపీ నుంచి రాజోలకు రావడంతో గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి వర్యులు ఆయనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజోల వేదికగా టికెట్ కేటాయించారు. ఇక్కడ ఎవరెవరికి ఫైట్ అంటే దేవ వరప్రసాద్ అలాగే గొల్లపల్లి సూర్యారావు మధ్య. ఇక్కడ ఖచ్చితంగా ఈ 5 సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయంటే జేఎస్పీ అంటే జనసేన పార్టీ అభ్యర్థిగా దేవరప్రసాద్ గెలుస్తారని ఫోరెన్సిక్ సర్వే చెబుతోంది. టీడీపీ సర్వే ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఆత్మసాక్షి సర్వే ఆల్సో జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. కాకపోతే ఇక్కడ వాల్గా న్యూస్ అండ్ రేస్ సర్వే మాత్రం రాజోల్ వేదికకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని తేటతెల్లం చేశాయి. ఇక గన్నవరం విషయానికి చూసుకుందాం. గన్నవరంలో జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, అలాగే మరొక వైపు తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మధ్య ఇక్కడ ఫైట్ అయితే ఉంది. సో ఈ క్రమంలో ఏ సర్వే సంస్థలు ఎవరికి ఇచ్చాయి? గన్నవరంలో జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన గెలుస్తారంటూ వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, టీడీపీ సర్వే జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గన్నవరం వేదికగా గెలుస్తారని తేటతెల్లం చేశాయి. ఇక కొత్తపేట విషయానికి చూసుకుంటే కనుక కొత్తపేట బండారు సత్యానందరావు, ఆయన ఆల్రెడీ చూసాం గతంలో టీడీపీ, ఆ తర్వాత పీఆర్పీ పెట్టిన తర్వాత మళ్ళీ పీఆర్పీలో జాయిన్ అవ్వటం, వాటెవర్ మళ్ళీ టీడీపీ నుంచే ఈసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందరావు ఉన్నారు. సో కొత్తపేట వేదికగా బండారు సత్యానందరావు గెలుస్తారంటూ కూడా ఈ 5 సర్వే సంస్థలు కూడా ఆయనకి జై కొట్టినటువంటి పరిస్థితి. ఇక మండపేట విషయానికి వస్తే కనుక ప్రస్తుతం తోట తిరుమూర్తులు వర్సెస్ వేగుళ్ళ జోగేశ్వరరావు. మండపేట వేదికగా టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తున్నారు. అలాగే
వాల్గా న్యూస్ చెప్తోంది మండపేట వేదికగా టీడీపీ అభ్యర్థి గెలుస్తారని. అలాగే రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే టీడీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే తోట తిరుమూర్తులు అందరికీ సుపరిచితులు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో అటువంటి ఒక కాపు నాయకుడు కూడా. సో మండపేట వేదికగా ఇక్కడ కాపు వర్సెస్ కమ్మ కింద చూడాల్సిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ 5 సర్వే సంస్థల్లో ఒక్క సర్వే మాత్రం రేస్ సర్వే తప్ప మిగతా 4 కూడా వేగుల జోగేశ్వరరావే అక్కడ గెలుస్తారన్నట్లుగా కూడా తేటతెల్లం చేశాయి. ఖచ్చితంగా ఇక్కడ తోట త్రిమూర్తులు మండపేట వేదికగా ఆయన ఓటమి చవి చూడబోతున్నారని తెలుస్తోంది. ఇక రాజమండ్రి 8వ పార్లమెంట్ స్థానం. ఈ రాజమండ్రిలో ఏమేమి ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు అనేవి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. ఇక అనపర్తి విషయానికి వస్తే వాల్గా న్యూస్ ఏం చెప్తుందంటే వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ టీడీపీ చెబుతోంది. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే అనపర్తి వేదికగా మెజారిటీ సర్వే సంస్థలు 4 సంస్థలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పాయి, ఒక టీడీపీ సర్వే తప్ప. ఇక రాజానగరం విషయానికి వస్తే కనుక ఆల్రెడీ రాజానగరంలో భక్తుల బలరామకృష్ణ వర్సెస్ జక్కంపూడి రాజా మధ్య ఒక ఫైట్ అయితే జరిగింది. సో ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు ఏంటనేది ఇక్కడ కంప్లీట్గా చెప్పాలంటే టీడీపీ సర్వే చేసినటువంటి దాంట్లో జనసేన పార్టీ తమ కూటమి అభ్యర్థి బొత్తుల బలరామకృష్ణే గెలుస్తారన్నది టీడీపీ చెప్పింది. మిగతా 4 సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ జక్కంపూడి రాజా మరోసారి గెలుస్తున్నారన్నట్టుగా కూడా తేటతెల్లం చేశాయి. ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే కనుక రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ పాగా వేయబోతుందని ఇటు వాల్గా న్యూస్, ఇటు రేస్ సర్వే, అలాగే ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది. ఆత్మసాక్షి సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది. టీడీపీ సర్వే టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పాయి. ఇక రాజమహేంద్రవరం రూరల్, ఇక టీడీపీయే గెలుస్తున్నారంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరియే గెలుస్తున్నారని ఈ 5 సర్వే సంస్థలు కూడా కుండబద్దలు కొట్టేశాయి. ఇక కొవ్వూరు విషయానికి వస్తే కనుక కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ చెప్పింది. రేస్ సర్వే టీడీపీ గెలుస్తుందని చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెబుతోంది. ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెబుతోంది. టీడీపీ సర్వే టీడీపీఏ గెలుస్తుందని చెబుతోంది. ఇక నిడదవోలు వేదికగా చూసుకుంటే కనుక నిడదవోలులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది వాల్గా న్యూస్. అలాగే రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికే ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆత్మసాక్షి సర్వే అలాగే టీడీపీ సర్వే మాత్రం కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక గోపాలపురం విషయానికి వస్తే కనుక గోపాలపురం ఇక్కడ నిడదవోలు వేదికగా మనం ఒక విషయం చర్చించుకోవాలంటే కనుక కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్, ఈయన యాక్చువల్గా కూటమి పొత్తుల్లో భాగంగా నాకు అంటే పొత్తులు ఖరారైనప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఖరారైనప్పుడు రాజమండ్రి రూరల్ వేదికగా నేను పోటీ చేస్తాను అని అన్నప్పుడు గోరెట్ల బుచ్చయ్య చౌదరికి అక్కడికి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అతను ఆల్రెడీ ఆ రోజు ఆయన భంగపడ్డారు. సో ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ బుజ్జగించి నిడదవోలుకి పంపించడం అనేది జరిగింది. సో అక్కడ ఖచ్చితంగా కందులు దుర్గేష్ గెలుస్తారంటూ కూడా ఆత్మసాక్షి సర్వే చెప్పింది. అలాగే టీడీపీ చేయించుకున్నటువంటి సర్వేలో కూడా తమ కూటమి అభ్యర్థికి కందుల దుర్గేష్ గెలుస్తారని చెబుతోంది. ఇక గోపాలపురం వేదికగా ఎవరెవరు గెలుస్తున్నారు? టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చింది. సో ఓవరాల్గా రాజమండ్రి విషయానికి వస్తే కనుక రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇది పరిస్థితి. ఇక నరసాపురం వేదికగా చూద్దాం. నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఆల్రెడీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎంపీగా ఉన్నారు. మరోవైపు ఉమాబాల ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ మధ్య ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో ఎలా ఉంది? నరసాపురం వేదికగా జరుగుతున్నటువంటి ఒక ఫైట్లో పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. 1 ఆచంట, 2 పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. ఆచంట వేదికగా టీడీపీ గెలవబోతుందని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ అని అంటుంది. ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ అంటోంది.
టీడీపీ సర్వే టీడీపీ తమ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక పాలకొల్లులో ఆల్రెడీ నిమ్మల రామానాయుడు ఈసారి గెలిస్తే గనక హ్యాట్రిక్ విక్టరీ. మరొక వైపు ఆక్వా రైతుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి శ్రీహరి గోపాలరావు మధ్య పాలకొల్లు వేదికగా ఇక్కడ ఫైట్ అయితే ఉండబోతోంది. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఫైట్ అనేది ఏమి లేదు. ఖచ్చితంగా నిమ్మల రామానాయుడే గెలుస్తారంటూ కూడా ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా కుండబద్దలు కొట్టేసినటువంటి పరిస్థితి. సో శ్రీహరి గోపాలరావు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆయన ఓడిపోబోతున్నారని సాక్షాత్తు ఈ 5 సర్వే సంస్థలు కూడా తేటతెల్లం చేశాయి. నరసాపురం వేదికగా ఎవరెవరు ఉంటున్నారు? నరసాపురం వేదికగా జనసేన పార్టీ అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ అని ఆయన ఉన్నారు. సో బొమ్మిడి నాయకర్ గెలుస్తారంటూ కూడా వాల్గా న్యూస్ చెప్పింది. రేస్ సర్వే అదే చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, అలాగే ఆత్మసాక్షి సర్వే ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా గెలుస్తారని, టీడీపీ సర్వే ఆల్సో జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారని. సో ఇక్కడ 5 సర్వే సంస్థల్లో 4 మెజారిటీ సర్వే సంస్థలు నరసాపురం వేదికగా కూటమి అభ్యర్థి గెలుస్తారంటూ కూడా తేటతెల్లం చేశాయి. ఇక భీమవరం వేదికగా చూసుకుంటే కనుక ఇక్కడ గ్రంథి శ్రీనివాసరావు అలాగే పులవర్తి ఆంజనేయులు, అంటే ఇద్దరు కాపుల మధ్య ఒక టఫ్ ఫైట్. ఆల్రెడీ 2019లో చూసాం. పవన్ కళ్యాణ్ని భీమవరం వేదికగా ఓడించినటువంటి గ్రంథి శ్రీనివాస్కి మరోసారి టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో మొన్నటి వరకు టీడీపీలో ఉన్నటువంటి పులవర్తి ఆంజనేయులు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర అయ్యేసరికి టికెట్లు కేటాయించే సమయానికి ఆయన మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ బీఫామ్ తీసుకుని గ్రంథి శ్రీనివాసరావు మీద ఫైట్ చేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరి మధ్య భీమవరం వేదికగా ఎలా ఉంది, ఎవరు ఇక్కడ ఈ స్థానాన్ని కవిసం చేసుకోబోతున్నారని అంటే కనుక వాల్గా న్యూస్ ఏం చెప్తుందంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంటే అక్కడ గ్రంథి శ్రీనివాసే గెలుస్తారని, మరోవైపు జేఎస్పీ గెలుస్తుందని రేస్ సర్వే, లేదు టఫ్ ఫైట్ ఉండబోతుందని ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే కూడా గ్రంథి శ్రీనివాసే గెలుస్తున్నారని, టీడీపీ సర్వే మాత్రం ఇక్కడ ఆల్రెడీ పులవర్తి ఆంజనేయులు గెలుస్తున్నారంటూ కూడా తేటతెల్లం చేశాయి భీమవరం వేదికగా. ఇక ఉండి విషయానికి చూసుకుంటే కనుక రఘురామకృష్ణరాజు ఆయన ఆల్రెడీ నరసాపురం ఎంపీగా బరిలో దిగుతారు. ఏ పార్టీ నుంచి ఏంటి అనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో, సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పాలకొల్లు వేదికగా క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు పార్టీ కండువా మార్చుకున్నారు. వెంటనే అతనికి కొన్ని అనివార్య పరిస్థితుల మూలన అక్కడ రామరాజు ఆల్రెడీ ప్రకటించేశారు కూటమి అభ్యర్థిగా. ఆ రామరాజుని బుజ్జగించి రఘురామకృష్ణరాజుకి ఉండి వేదికగా ఈసారి అసెంబ్లీ వేదికగా అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పించారు చంద్రబాబు. సో ఈ క్రమంలో ఉండి వేదికగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని వాల్గా న్యూస్, ఉండి వేదికగా రేస్ సర్వే కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని, ఫోరెన్సిక్ సర్వే మాత్రం టీడీపీ, అలాగే ఆత్మసాక్షి సర్వే మాత్రం టీడీపీ సర్వే మాత్రం టీడీపీ అలాగే గెలవబోతుందని చెప్తున్నాను. అంటే రఘురామకృష్ణరాజుకి ఇక్కడ ఈ 5 సర్వే సంస్థల్లో మెజార్టీ సర్వే సంస్థలు అంటే 3 సర్వే సంస్థలు రఘురామకృష్ణరాజు ఉండి వేదికగా గెలవబోతున్నారని తేటతెల్లం చేశాయి. ఇక తణుకు విషయానికి చూసుకుందాం. ఇక్కడ మాజీ మంత్రి వర్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆల్రెడీ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నేత, మరోవైపు చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక నేత ఆరుమిల్లి రాధాకృష్ణ. తణుకు వేదికగా ఈ టీడీపీ నుంచి అయితే ఆరుమిల్లి రాధాకృష్ణ, వైఎస్ఆర్సీపీ నుంచి అయితే సేమ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. సో తణుకు వేదికగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ గెలుస్తున్నారంటూ కూడా ఇటు వాల్గా న్యూస్, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే చెబుతున్నాయి. కేవలం రేస్ సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు గెలుస్తున్నారని మాత్రమే చెప్పింది. సో ఇక తరువాయి నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడ తాడేపల్లిగూడెంలో జేఎస్పీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కూటమి అభ్యర్థిని బరిలో జనసేన పార్టీకి కేటాయించింది ఈ కూటమి. సో ఇక్కడ జనసేన పార్టీ అంటే ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పింది. బట్ వాల్గా న్యూస్ జనసేన పార్టీ అభ్యర్థిగా పట్టం కట్టింది. రేస్ సర్వే జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. టీడీపీ సర్వే జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తుంది. ఆత్మసాక్షి సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ మళ్ళీ గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నట్లు మొత్తానికి నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ స్థానాల యొక్క పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇక ఏలూరు విషయానికి చూసుకుందాం. ఏలూరు విషయానికి చూసుకుంటే కనుక ఏలూరులో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు. సో ఈ ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయంలో ఈ 7 స్థానాలు అయితే ఉన్నాయి. ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది.
ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే మాత్రం ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుస్తున్నారు, జనసేన పార్టీ అభ్యర్థి పట్టం కడుతున్నారు అనేది చెప్పింది. సో ఇక దెందులూరు విషయానికి వద్దాం. దెందులూరులో ఒక్క టీడీపీ సర్వే తప్ప మిగతా అంతా కూడా ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని తేటతెల్లం చేశాయి మెజారిటీ సర్వే సంస్థలు, ఈ 4 సంస్థలు, టీడీపీ సర్వే తప్ప. ఇక ఏలూరు వేదికగా కూడా సేమ్, ఇక్కడ వాల్గా న్యూస్ అయితే వైఎస్ఆర్సీపీ, రీ సర్వే అయితే టీడీపీ, ఫోరెన్సిక్ సర్వే అయితే టీడీపీ, ఆత్మసాక్షి సర్వే అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే అయితే టీడీపీ. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ టీడీపీకి సంబంధించి 3 సర్వే సంస్థలు టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పాయి. ఇక పోలవరం విషయానికి వస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని వాల్గా న్యూస్ చెప్తోంది. పోలవరం విషయానికి రేస్ సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనింది. అలాగే ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని నిర్ధారించింది పోలవరం వేదికగా. సో టీడీపీ సర్వే తప్ప ఇక్కడ అధికార వైఎస్ఆర్సీపీఏ మళ్ళీ ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని తేటతెల్లం చేశాయి. ఇక చింతలపూడి విషయానికి చూసుకుంటే కనుక చింతలపూడిలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని వాల్గా న్యూస్ నిర్ధారించింది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చింది. అంటే ఇక్కడ 5 సర్వే సంస్థలు, 3 సర్వే సంస్థలు, 5 సర్వే సంస్థల్లో 3 సర్వే సంస్థలు టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి చింతలపూడి వేదికగా. ఇక నూజివీడు విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి నూజివీడు. ఇక కైకలూరు విషయానికి వస్తే కనుక వాల్గా న్యూస్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోంది ఈ నియోజకవర్గంలో అన్నట్లుగా చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని చెప్తోంది. టీడీపీ సర్వే ఖచ్చితంగా తమ కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలుస్తారని నిర్ధారించింది. సో ఓవరాల్గా ఏలూరులో పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీల యొక్క పరిస్థితి అయితే అలా ఉంది. ఇక మచిలీపట్నం విషయానికి వద్దాం. మచిలీపట్నంలో ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి ఉన్నారు. ఆల్రెడీ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక సిట్టింగ్ ఎంపీ. ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్స్ దగ్గర చేసి ఆయన జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. మరోవైపు ఆంకాలజిస్ట్గా మంచి పేరున్నటువంటి దివంగత మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడు సింహాద్రి చంద్రశేఖరరావు, ఆయన ఆంకాలజిస్ట్గా ఉన్నారు హైదరాబాద్లో. ఆయన కూడా ఈసారి మచిలీపట్నం వేదికగా ఎంపీ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో మచిలీపట్నం ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక అక్కడ ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 7. సో 7 మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు. సో ఈ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో గన్నవరం వేదికగా, గన్నవరం అంటే వల్లభనేని వంశీ మరియు యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ వాల్గా న్యూస్ ఏం చెప్తుందంటే వల్లభనేని వంశీ గెలుస్తారని చెప్తోంది వాల్గా న్యూస్. ఇక రేస్ సర్వే మాత్రం యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తారని, ఫోరెన్సిక్ సర్వే అయితే యార్లగడ్డ వెంకట్రావుకే మంచి మార్పు ఉందని, ఆత్మసాక్షి సర్వే కూడా అక్కడ యార్లగడ్డ వెంకట్రావే గెలుస్తారని, టీడీపీ సర్వే కూడా తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ 5 సర్వే సంస్థల్లో ఒక్క వాల్గా న్యూస్ తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా గన్నవరం వేదికగా యార్లగడ్డ వెంకట్రావు ఖచ్చితంగా గెలుస్తున్నారు, వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోతున్నారనేది ఈ 5 సర్వే సంస్థల యొక్క సారాంశం. ఇక గుడివాడ వేదికగా, గుడివాడ అంటే కొడాలి నాని అంటే గుడివాడ అన్నట్టుగా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుస్తున్నారని వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, ఈ 4 సర్వే సంస్థలు కూడా కొడాలి నానియే మరొకసారి ఇక్కడ పట్టం ఆయన అధిరోహించబోతున్నారు గుడివాడ పీఠాన్ని చెబుతోంది. టీడీపీ సర్వే మాత్రం అక్కడ వెనిగండ్ల రాము, ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతే. సో ఈ మధ్య ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, సో ఆయన ఒక ఎన్ఆర్ఐ. టీడీపీ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈసారి అవకాశం ఇచ్చింది. సో ఇప్పుడు అక్కడైతే టీడీపీ సర్వే మాత్రం ఆల్రెడీ తమ అభ్యర్థే వెనిగండ్ల రాము గెలుస్తున్నట్లుగా చెప్తోంది. కానీ మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం టీడీపీ సర్వే సంస్థ మినహా మిగతా 4 సంస్థలు కొడాలి నాని గెలుస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక పెడన విషయానికి చూసుకుందాం. పెడనలో వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ,
ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోందని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలవబోతోందని చెప్తోంది. టీడీపీ సర్వే తమ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తోంది. ఇక మచిలీపట్నం వేదికగా చూసుకుంటే గనక వాల్గా న్యూస్ ఏం చెప్తుందంటే వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే టీడీపీ, ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఉండబోతుందని, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని, టీడీపీ సర్వే తమ అభ్యర్థి గెలవబోతుందని చెప్తోంది. సో అవనిగడ్డ విషయానికి చూసుకుంటే కనుక అవనిగడ్డలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నారు. సో అవనిగడ్డలో జేఎస్పీఏ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే మాత్రం వైసీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి సర్వే మాత్రం జనసేన పార్టీ గెలుస్తుందని, టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి తమ కూటమి అభ్యర్థి జేఎస్పీ గెలుస్తుందని చెప్తోంది. ఇక పామర్ అంటే అవనిగడ్డలో మెజార్టీ స్థానాల్లో అంటే ఒక్క ఫోరెన్సిక్ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా ఇక్కడ జేఎస్పీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తున్నారని తేటతెల్లం చేశాయి. ఇక పామర్ విషయానికి చూసుకుంటే కనుక పామర్లో కంప్లీట్ టీడీపీ సర్వేతో సహా వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే అండ్ ఆల్సో టీడీపీ సర్వే పామర్ వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని తేటతెల్లం చేశాయి. ఇక పెనమలూరు విషయానికి చూసుకుంటే కనుక పెనమలూరులో టీడీపీ వాల్గా న్యూస్ మాత్రం టీడీపీ అంటోంది, రేస్ సర్వే టీడీపీ అంటోంది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ అంటోంది, ఆత్మసాక్షి సర్వే టీడీపీ అంటోంది, టీడీపీ సర్వే ఇక్కడ టీడీపీయే అంటోంది. సో పెనమలూరు వేదికగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని, ఈ 5 సర్వే సంస్థల్లో 4 సర్వే సంస్థలు ఇక టీడీపీకి జై కొట్టినటువంటి పరిస్థితి. ఇక విజయవాడ కేంద్రంగా చూసుకుంటే కనుక విజయవాడ కేంద్రంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక టఫ్ ఫైట్ అనే చెప్పుకోవాలి. కేసినేని నాని, కేసినేని చిన్ని. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇప్పుడు ఒకరు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు, మరొక వైపు చిన్ని అని ఆయన హైదరాబాద్లో ఒక రియల్టర్గా ఉన్నారు. సో ఆయన్ని టీడీపీ ఆహ్వానించి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. సాక్షాత్తు అన్నగారి మీద ఇప్పుడు నాని పైన చిన్ని ఇప్పుడు పోటీ ఇవ్వబోతున్నారంటే కనుక ఖచ్చితంగా రేపు వచ్చే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఆ తర్వాత 4 వచ్చే రిజల్ట్స్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక విజయవాడ వేదికగా ఎలా ఉన్నాయి. తిరువూరులో అయితే తిరువూరులో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని తిరువూరు వేదికగా టీడీపీ సర్వేతో సైతంగా అంటే టీడీపీ కూడా తమ అభ్యర్థిని కూడా వదిలేసుకుంది. ఇక్కడ ఖచ్చితంగా మా అభ్యర్థి ఓడిపోతున్నారని ఒప్పుకోవడం అనేది గ్రేట్ అసలు. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఈ 5 సర్వే సంస్థలు తిరువూరు వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పట్టం కట్టాయి. ఇక విజయవాడ వెస్ట్ ఇక్కడ వైసీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ అంటోంది, రేస్ సర్వే కూడా అదే అంటోంది, ఫోరెన్సిక్ సర్వే మాత్రం టఫ్ ఫైట్, అలాగే ఆత్మసాక్షి సర్వే టఫ్ ఫైట్ అంటోంది. ఇక్కడ విజయవాడ వెస్ట్ టీడీపీ సర్వే మాత్రం విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తేటతెల్లం చేసింది. ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ వాల్గా న్యూస్, రేస్ సర్వే చెప్తున్నాయి. టఫ్ ఫైట్ అంటూ ఫోరెన్సిక్ సర్వే చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే మాత్రం టీడీపీ అభ్యర్థికే ఇచ్చినటువంటి పరిస్థితి. విజయవాడ సెంట్రల్లో పరిస్థితి అలా ఉంది. ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే కనుక గద్ది రామ్మోహన్ రావు అలాగే దేవినేని అవినాష్ మధ్య ఇక్కడ టఫ్ ఫైట్. ఇక్కడ దేవినేని అవినాష్ గెలుస్తున్నాడంటే కనుక ఖచ్చితంగా మెజారిటీ సర్వే సంస్థలు అంటే ఇక్కడ విజయవాడ ఈస్ట్ వేదికగా వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటోంది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటోంది, ఫోరెన్సిక్ సర్వే టీడీపీ గెలుస్తుంది అని చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది, టీడీపీ సర్వే తమ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక మైలవరం విషయానికి వస్తే కనుక ఇక్కడ మెజారిటీ సర్వే సంస్థల్లో 4 సర్వే సంస్థలు ఒక్క ఫోరెన్సిక్ సర్వే తప్ప ఇక్కడ మైలవరం ఒక్కటే అంటే ఫోరెన్సిక్ సర్వే చేసినటువంటి సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా ఇక్కడ టీడీపీకే జైకొట్టినటువంటి పరిస్థితి. సో మైలవరంలో ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి గెలుస్తారని తేటతెల్లమైంది. సో నందిగామ విషయానికి వస్తే కనుక నందిగామలో ఇక్కడ కూడా సేమ్ ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి సందర్భం తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా ఇక టీడీపీకే జై కొట్టినటువంటి పరిస్థితి. ఇక జగ్గయ్యపేట విషయానికి వస్తే కనుక టీడీపీ వాల్గా న్యూస్ అంటోంది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అంటోంది, టఫ్ ఫైట్ ఉండబోతుందని ఫోరెన్సిక్ సర్వే చెప్తోంది. ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటూ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది, తమ అభ్యర్థి గెలుస్తారంటూ ఈ టీడీపీ అంటోంది. సో ఓవరాల్గా విజయవాడ ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ స్థానాల యొక్క పరిస్థితి అయితే ఇలా ఉంది.
ఇక గుంటూరు విషయానికి వద్దాం. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ వర్సెస్ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య. ఆయన ఎవరో కాదు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. వీళ్ళిద్దరి మధ్య ఎంపీ సెగ్మెంట్లో, గుంటూరు ఎంపీ సెగ్మెంట్లో హోరాహోరీగా పోరు వచ్చిందని అంటే కనుక ఆ గుంటూరు వేదికగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ 5 సర్వే సంస్థలు ఎవరెవరికి పట్టం కట్టాయనేది. ఈ ఒకటి తాడిపండు ఉంది, మంగళగిరి ఉంది, పొన్నూరు ఉంది, తెనాలి ఉంది, ప్రతిపాడు ఉంది, గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్. సో ఈ 7 స్థానాల్లో తాడికొండ పరిస్థితి ఎలా ఉంది మొదటగా చూస్తే గనక వాల్గన్ న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే టీడీపీకి ఇచ్చింది, టఫ్ ఫైట్ ఉండబోతుందని ఫోరెన్సిక్ సర్వే చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే ఆల్సో తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తుంది. సో ఓవరాల్గా తాడికొండలో ఖచ్చితంగా ఈసారి టీడీపీ పాగా వేయబోతుందని ఈ 5 సర్వే సంస్థల యొక్క సారాంశం. ఇక మంగళగిరి వేదికగా చూసుకుంటే కనుక మంగళగిరి అంటే ఆల్రెడీ వెల్ నోటెడ్ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి లోకేష్ మంగళగిరి వేదికగా ఇక్కడ మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆమె పైన ఇప్పుడు బరిలోకి దిగారు. మంగళగిరి వేదికగా లోకేష్ గెలవబోతున్నారా ఏంటనంటే ఈ 5 సర్వే సంస్థలు కూడా లోకేష్ ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నారని తేడతలం చేసేసాయి. వాల్గా న్యూస్ అదే చెప్పింది, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే. ఈ మంగళగిరి వేదికగా ఈసారి లోకేష్ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారన్నట్లుగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక పొన్నూరులో విషయానికి వస్తే ఈ పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి వెంకట రోషయ్య ఆల్రెడీ ఇప్పుడు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితి పొన్నూరు వేదికగా. ఈసారి ఎలా ఉంది పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్? పొన్నూరు విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని వాల్గా న్యూస్ చెప్పింది, రే సర్వే కూడా అదే చెప్పింది. ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, ఆత్మసాక్షి సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది. ఇక తెనాలి విషయానికి చూసుకుంటే కనుక ఇక టఫ్ ఫైట్ ఉండబోతుందని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ అంటే నాదెండ్ల మనోహర్ తెనాల్లో అంటే జనసేన పార్టీ ముఖ్య నాయకులైన నాదెండ్ల మనోహర్. సో ఇప్పుడు ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు తెనాలి వేదికగా బరిలో దిగినటువంటి పరిస్థితి. ఇక్కడ తెనాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుందని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే ఇక్కడ ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గెలుస్తారని, ఫోరెన్సిక్ సర్వే వైసీపీ అభ్యర్థి గెలుస్తారని, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని, ఖచ్చితంగా టీడీపీ సర్వే కూడా తమ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహరే గెలుస్తారని చెప్తోంది. సో చూద్దాం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందా లేదా నాదెండ్ల మనోహరే ఈసారి తెనాలి వేదికగా జెండా ఎగరవైపోతున్నారా జనసేన జెండా అనేది చూద్దాం. ఇక ప్రతిపాడు విషయానికి వస్తే కనుక వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తోంది, టీడీపీ సర్వే టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది. సో ప్రతిపాడులో పరిస్థితి ఎలా ఉంది? ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే కనుక గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారని వాల్గా న్యూస్, అలాగే రేస్ సర్వే, అలాగే ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, లేదు ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని ఆత్మసాక్షి సర్వే, అలాగే టీడీపీ సర్వే ఆల్సో ఇక్కడ గుంటూరు వెస్ట్ వేదికగా విడుదల రజని గెలవబోతున్నారని టీడీపీ ఒప్పుకుంటుంది. సో ఓవరాల్గా విచిత్రం ఏంటంటే విడుదల రజని చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమెని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని గ్రాఫ్ తగ్గడం మూలనో ఏంటో ఈసారి జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెస్ట్ ఇవ్వడం జరిగింది. చిలకలూరుపేట ఇవ్వలేదు. ఇప్పుడు గుంటూరు వెస్ట్ వేదికగా విడుదల రజని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ విడుదల రజని అంటే టీడీపీ సర్వేతో సైతంగా ఇక్కడ విడుదల రజని గెలవబోతున్నట్లుగా నిర్ధారించాయి. ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు అని వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే చెప్పాయి. కానీ తమ అభ్యర్థి గెలుస్తారని టీడీపీ సర్వే చెప్తోంది గుంటూరు ఈస్ట్లో. ఇక నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక నరసరావుపేటలో పరిస్థితి ఎలా ఉంది? నరసరావుపేటలో ఏమిటి? లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన సిట్టింగ్ మొన్నటి వరకు ఎంపీ, ఆయన సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఈసారి లావు శ్రీకృష్ణదేవరాయల్ని మీరు గుంటూరు వేదికగా పోటీ చేయండి అని అడగటం, లేదు నేను పోటీ చేయని ఇక్కడే ఉంటానని అనటం, మొత్తం మీద ఏదో చిన్న వైరం రావటం, ఆయన పార్టీ నుంచి వీడి టీడీపీలకు రావడం, ఆ సీటు కన్ఫర్మ్ చేసుకోవడం నరసరావుపేట వేదికగా. సో ఇప్పుడు నరసరావుపేట వేదికగా ఒకప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఆయనే ఈరోజు ప్రత్యర్థి అయ్యారు. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరున్నారు అని అంటే కనుక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ జలవనరుల శాఖ మంత్రి
అనిల్ కుమార్ యాదవ్. సో, అనిల్ కుమార్ యాదవ్‌ని జగన్మోహన్ రెడ్డి బరిలోకి దించడం జరిగింది. సో, నరసరావుపేట వేదికగా వీళ్ళిద్దరి మధ్య అయితే ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది. సో, నరసరావుపేటలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే గనక పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల. సో, ఈ 7 అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే గనక మొదటగా పెదకూరపాడు. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీయే గెలుస్తుందని ఈ 5 సర్వే సంస్థలు కూడా చెప్పాయి. వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే కూడా పెదకూరపాడులో వైఎస్ఆర్‌సీపీ గెలవబోతుందని చెప్పేసింది. ఇక చిలకలూరిపేట వేదికగా చూసుకుంటే గనక ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజని ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా. సో, ఇప్పుడు అక్కడ టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ చెప్తోంది. రే సర్వే కూడా చిలకలూరిపేట వేదికగా టీడీపీ గెలుస్తుందని, ఒక్క ఫోరెన్సిక్ సర్వే తప్ప మిగతా అన్ని 4 సర్వే సంస్థలన్నీ కూడా చిలకలూరిపేట వేదికగా టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారని తేటతెల్లం చేశాయి. ఇక నరసరావుపేట వేదికగా చూద్దాం. నరసరావుపేట వేదికగా టీడీపీ సర్వేతో సైతంగా ఇక్కడ 5 సర్వే సంస్థలు కూడా ఇక్కడ ఖచ్చితంగా నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నారని తేటతెల్లం చేసేసాయి. సో, ఆయన విజయం దాదాపు ఖరారా చూద్దాం. ఇక సత్తెనపల్లి విషయానికి వస్తే కనుక సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలుస్తారు అన్నట్లుగా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. కానీ ఫోరెన్సిక్ సర్వే తప్ప ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మెజారిటీ సర్వే సంస్థలు అంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే, ఈ 4 సర్వే సంస్థలు కూడా టీడీపీ అభ్యర్థి సత్తెనపల్లిలో గెలుస్తున్నారని చెప్పింది. ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక వినుకొండ విషయానికి వస్తే గనక వాల్గా న్యూస్ మాత్రం టీడీపీ అభ్యర్థికే ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆత్మసాక్షి సర్వే ఇక టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే వినుకొండలో. ఇక్కడ టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక గురజాల విషయానికి వద్దాం. గురజాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటూ వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే ఇక టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ చెబుతోంది. ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఆత్మసాక్షి సర్వే ఇక టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. టీడీపీ సర్వే తమ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక మాచర్ల విషయానికి వస్తే కనుక మాచర్లలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తారంటూ ఒక టీడీపీ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా మాచర్ల వేదికగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని తేటతెల్లం అయింది. అంటే ఈ 4 సర్వే సంస్థలు మిగతా టీడీపీ సర్వే మినహా మిగతా 4 సర్వే సంస్థలు కూడా మాచర్ల వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నాయి. సో, ఓవరాల్గా చెప్పాలంటే మొన్నటికి చూసుకుంటే మాచర్లలో గొడవలు ఇవన్నీ కూడా మనం చూసాం. మాచర్ల, తాడిపత్రి, అటువైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి. సో, ఓవరాల్గా మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు అతిపెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర బలగాలు అంటే ఎలక్షన్ టైంలో వచ్చినటువంటి కేంద్ర బలగాలు కూడా ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ గస్తీ కాస్తున్నాయి. రాత్రిపూట ఒక లెవెల్లో కూంబింగ్ కూడా జరుగుతోంది. కత్తులు కటార్లు పట్టుకుని ఏమన్నా రిజల్ట్స్ రోజున ఏమన్నా దూసుకొచ్చే పరిస్థితి ఉందా అనేది చాలా సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో ఫలితాలు విడుదలైన తర్వాత కొన్ని ఘాతుకాలు జరిగే పరిస్థితి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గం కూడా మాచర్ల, గురజాల, వినుకొండ వాటెవర్ ఇటువంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇక్కడ కేంద్ర బలగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఏంటి రిజల్ట్ అయిన తర్వాత 10 రోజుల వరకు కూడా ఎక్కడికి మీరు కదలరాదని సిఈసి కేంద్ర ఎలక్షన్ కమిషనే ఇక్కడ ఎవరైతే ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పినటువంటి పరిస్థితి. సో, నరసరావుపేట వేదికగా ఈ 7 అసెంబ్లీ స్థానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఈ 5 సర్వే సంస్థలు విశ్లేషించినటువంటి పరిస్థితి. ఇక 15వ స్థానం బాపట్ల. బాపట్లలో తెలంగాణకు చెందినటువంటి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక అధికారిని మాజీ అధికారిని తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ బాపట్ల అంటే నందిగం సురేష్, ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. సో, నందిగం సురేష్ని ఇక్కడ మళ్ళీ మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి టికెట్ కేటాయించడం జరిగింది. సో, బాపట్లలో ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది, సో అది మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఈ 5 సర్వే సంస్థలు అంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే ఏం చెబుతున్నాయి,
ఇక్కడ ఫస్ట్ వేమూరు, రేపల్లె, బాపట్ల, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు అనే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో బాపట్ల ఎంపీ సెగ్మెంట్లో ఫస్ట్ వేమూరు విషయానికి తీసుకుంటే గనక ఇక్కడ వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే టీడీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, తమ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా టీడీపీ సర్వే చెప్తోంది. ఇక రేపల్లి విషయానికి చూసుకుందాం. రేపల్లిలో ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని సర్వే సంస్థలు కూడా రేపల్లి వేదికగా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని తేటతెల్లం చేశాయి. ఇక బాపట్ల విషయానికి చూసుకుంటే కనుక వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చింది. ఇటు టీడీపీ సర్వే, ఇటు వాల్గా న్యూస్ సర్వే రెండూ కూడా టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి బాపట్ల. నెక్స్ట్ పరుచూరుకి వెళ్దాం. పరుచూరులో మొత్తం ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా అంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే ఈ 5 సర్వే సంస్థలు కూడా పరుచూరు వేదికగా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని నిర్ధారించాయి. ఇక అద్దంకి విషయానికి చూసుకుందాం. అద్దంకిలు కూడా సేమ్, ఇక్కడ కూడా ఈ 5 సర్వే సంస్థలు కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని నిర్ధారించేశాయి. ఇక సంతనూతలపాడులో ఇక టీడీపీ అభ్యర్థి గెలుస్తారని వాల్గా న్యూస్ అంటుంది, రేస్ సర్వే కూడా అదే చెప్తోంది. టఫ్ ఫైట్ ఉండబోతుందని ఫోరెన్సిక్ సర్వే అంటోంది, లేదు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. టీడీపీ సర్వే ఆల్సో మా అభ్యర్థి గెలుస్తారంటూ, తమ అభ్యర్థి గెలుస్తారంటూ మంచి ధీమాగా అయితే ఉంది. ఇక ఒంగోలు విషయానికి చూసుకుందాం. ఒంగోలు అంటే ఆల్రెడీ ఎక్కడ పార్లమెంటు స్థానం విషయానికి వస్తే కనుక ఒంగోలు అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి, జగన్ వీడి టీడీపీ అంటే గతంలో ఆయన టీడీపీనే మళ్ళీ టీడీపీ పంచన చేరి మళ్ళీ టీడీపీ తరపున టికెట్ తీసుకుని ఒంగోలు వేదికగా ఆయన ఇప్పుడు ఎంపీగా బరిలో ఉన్నారు. ఇక ఆయన విషయానికి పక్కన పెడితే కనుక ఆయనకి ప్రత్యర్థిగా ఎవరున్నారు ఇప్పుడు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక స్ట్రాటజీయా లేకపోతే ఒక ప్రయోగాత్మకంగా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయడమా ఏంటి అనేది పక్కన పెడితే చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈసారి ఒంగోలు వేదికగా ఎంపీగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ లేవనెత్తుతారా అక్కడ జనాలు ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అలాగే ఎర్రగొండపాలెం, దర్శి. సో ఈ 7 నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది. మొదటిగా ఎర్రగొండపాలెం విషయానికి వెళ్దాం. విచిత్రం ఏంటంటే వాల్గా న్యూస్ సర్వేతో సహా ఇటు టీడీపీ సర్వేతో పాటు ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా అంటే రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వేతో పాటు వాల్గా న్యూస్, టీడీపీ సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా ఘంటాపథంగా చెప్పేశాయి. ఇక దర్శి విషయానికి వచ్చినా కూడా సేమ్ టీడీపీ సర్వే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పేశాయి. అంటే ఓవరాల్గా ఈ 5 సర్వే సంస్థలు కూడా దర్శి వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని తేటతెల్లం చేశాయి. ఇక ఒంగోలు విషయానికి చూసుకుంటే కనుక వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది, టీడీపీ సర్వే తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. ఇక కొండపి సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ వాల్గా న్యూస్ చెప్తోంది, రేస్ సర్వే ఏం చెప్తుందంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది, ఫోరెన్సిక్ సర్వే అయితే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే అయితే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది, టీడీపీ సర్వే మా అభ్యర్థి అంటే తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. ఇక మార్కాపురం వేదికగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది మార్కాపురం వేదికగా. ఇక గిద్దలూరు విషయానికి చూసుకుంటే కనుక వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీ, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ, టీడీపీ సర్వే వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని చేతులెత్తేసింది. అంటే గిద్దలూరు వేదికగా తమ ఓటమిని ముందే అంగీకరించిందా అని అంటే కనుక ఎస్ అని చెప్పక తప్పదు. ఇక కనిగిరి విషయానికి చూసుకుందాం. కనిగిరిలో ఇక్కడ 4 సర్వే సంస్థలు అంటే టీడీపీ సర్వే మినహా మిగతా 4 సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని తేటతెల్లం చేశాయి. సో ఓవరాల్గా ఒంగోలు వేదికగా ఒంగోలు పార్లమెంట్లో పరిస్థితి అయితే అలా ఉంది. ఇక నంద్యాల అసెంబ్లీ
ఇక నంద్యాల ఎంపీ విషయానికి చూసుకుందాం. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల ఇప్పుడు ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే గనక ఇక్కడ ఆలగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్. సో ఈ 7 నియోజకవర్గాలు ఉన్నాయి నంద్యాల ఎంపీ సెగ్మెంట్ విషయానికి వస్తే. ఇక్కడ ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని టీడీపీ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని ఒక సర్వే అయితే ఇచ్చాయి, సర్వే రిపోర్ట్. ఇక శ్రీశైలం టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తుందని, ఆత్మసాక్షి సర్వే అయితే టఫ్ ఫైట్ ఉండబోతుందని, టీడీపీ సర్వే అయితే ఇక్కడ ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలుస్తారని నిర్ధారించాయి. ఇక నందికొట్కూరు విషయానికి వస్తే కనుక కంప్లీట్గా ఇక టీడీపీ సర్వేతో పాటు ఇక టీడీపీ కూడా ఒప్పుకుంది ఖచ్చితంగా తమ అభ్యర్థి ఓడిపోతున్నాడు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని నందికొట్కూరు వేదికగా నిర్ధారించేసినటువంటి పరిస్థితి. అంటే ముందుగానే అక్కడ ఓటమిని అంగీకరించిందా అంటే ఖచ్చితంగా టీడీపీ సర్వే రిపోర్ట్ చూస్తుంటే నందికొట్కూరు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పాగా వేసిందని చెప్పుకోవాలి. ఇక పాణ్యం విషయానికి వస్తే కనుక పాణ్యంలో కూడా ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని టీడీపీ చేతులు ఎత్తేసిందనంటే ఈ 5 సర్వే సంస్థల రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు టీడీపీ కూడా పాణ్యంలో తమ అభ్యర్థి ఓడిపోతున్నాడని ముందే అంగీకరించిందనంటే ఎస్ ఖచ్చితంగా పాణ్యంలో టీడీపీ ఓడిపోతుందని టీడీపీయే ఒప్పుకుంది. సో పాణ్యం వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని ఈ 5 సర్వే సంస్థలు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇక నంద్యాల విషయానికి వద్దాం. నంద్యాలలో వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీకి, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి, నంద్యాల కూడా సేమ్. ఈ 5 సర్వే సంస్థలు కూడా అంటే టీడీపీ సర్వేతో పాటు ఇక్కడ నంద్యాల వేదికగా వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకోబోతుంది. నంద్యాలను వైఎస్ఆర్సీపీయే కైవసం చేసుకోబోతుందని సాక్షాత్తు టీడీపీ సర్వేని తేటతెల్లం చేసింది నంద్యాల వేదికగా. ఇక బనగానపల్లి విషయానికి వద్దాం. బనగానపల్లిలో వాల్గా న్యూస్ టీడీపీకి, రేస్ సర్వే టీడీపీకి, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి, టీడీపీ సర్వే తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తుండే. అంటే ఇక్కడ ఫోరెన్సిక్ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి గెలుస్తారని తేటతెల్లం చేశాయి. ఇక డోన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సాక్షాత్తు ఈ 5 సర్వే సంస్థలు కూడా తేటతెల్లం చేశాయి. ఒక్క దెబ్బన ఇచ్చి పడేశాయి. ఖచ్చితంగా మరోసారి డోన్ వేదికగా ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుస్తున్నారని తేటతెల్లం చేశాయి. ఇక్కడ కూడా టీడీపీ తన ఓటమిని కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ తన ఇచ్చుకున్నటువంటి సర్వే రిపోర్ట్లు కూడా డోన్ తమ అభ్యర్థి గెలుస్తారని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక కర్నూలు వేదికగా చూద్దాం. కర్నూలులో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కర్నూలు ఎంపీ సెగ్మెంట్లో. సో ఇక్కడ కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఇమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అనే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ కర్నూలు వేదికగా ఎలా ఉంది పరిస్థితి అనేది ఈ 5 సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే, అలాగే లేదు టఫ్ ఫైట్ ఉండబోతుందని ఫోరెన్సిక్ సర్వే, అలాగే ఆత్మసాక్షి సర్వే, లేదు తమ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా టీడీపీ చెప్తోంది. అంటే ఇక టీడీపీకే ఎక్కువ మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఒక 2 సర్వే సంస్థలు మాత్రం ఇక టఫ్ ఫైట్ ఉండబోతున్నాయని మాత్రం తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. ఇక పత్తికొండ విషయానికి వద్దాం. పత్తికొండలో వాల్గా న్యూస్ టీడీపీకి ఇచ్చింది, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే టీడీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చింది. సో ఇక నెక్స్ట్ కోడుమూరు విషయానికి వెళ్దాం. కోడుమూరులో ఇక్కడ కూడా క్లీన్ స్వీప్. ఇక్కడ ఖచ్చితంగా కోడుమూరు వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా టీడీపీ సర్వేలోనే తన రిపోర్ట్లోనే ఒప్పుకుంది. సో ఈ 5 సర్వే సంస్థలు కూడా ఖచ్చితంగా కోడుమూరు వేదికగా గెలవబోతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీయే గెలవబోతున్నటువంటి పరిస్థితి కోడుమూరు వేదిక. సో ఎమ్మిగనూరు విషయానికి చూసుకుంటే కనుక ఎమ్మిగనూరులో ఒక్క టీడీపీ సర్వే తప్ప మిగతా 4 సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. ఇక మంత్రాలయం విషయానికి చూసుకుందాం. మంత్రాలయంలో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీనే పాగా వేస్తుందని సాక్షాత్తు టీడీపీ ఒప్పుకుంది. ఇంకా మిగతా సర్వే సంస్థలు ఎంత. సో టీడీపీ కూడా మంత్రాలయం వేదికగా తన ఓటమిని ముందే అంగీకరించింది అనేది అర్థమవుతోంది. ఇక ఆదోని విషయానికి చూసుకుందాం. ఆదోనిలో కూడా ఆల్మోస్ట్ ఫోరెన్సిక్ సర్వే ఇక టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పింది. కానీ టీడీపీ కూడా తను చేయించుకున్నటువంటి సర్వేలో ఆదోని తమ పార్టీ గెలవదనేది ముందుగా ఒప్పుకుందానంటే కనుక ఎస్ ఖచ్చితంగా అర్థమవుతోంది. టీడీపీ సర్వే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పింది.
సో ఓవరాల్గా చెప్పాలంటే ఆదూను కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని ముందుగానే అర్థమైపోయింది. ఇక ఆలూరు వేదికగా ఎలా ఉంది పరిస్థితి? ఆలూరు వేదికగా కూడా సేమ్. ఇక్కడ కూడా అంటే రాయలసీమలో వైఎస్ జగన్కి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఒక ప్రపంచం ఉంది అని చెప్పడానికి ఈ సర్వే సంస్థల తీర్పు అనేది ఒక తార్కాణంగా మనం చెప్పక తప్పదు. ఆలూరు వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని సాక్షాత్తు టీడీపీని ఒప్పుకుంది. సో ఓవరాల్గా వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే అండ్ టీడీపీ సర్వే ఆలూరు వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని నిర్ధారణ అయింది. ఇక అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి ఒకసారి చూద్దాం. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం. సో రాయదుర్గంకి వెళ్దాం ఫస్ట్. రాయదుర్గంలో ఇక్కడ మెజారిటీ సర్వే సంస్థలు ఇక్కడ దాదాపు టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతుందని చెప్పింది. సో నెక్స్ట్ ఉరవకొండకి వెళ్దాం. ఉరవకొండలో కంప్లీట్ అన్ని సర్వే సంస్థలు కూడా ఇక టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నాయి. గుంతకల్ వేదికగా ఇక్కడ కంప్లీట్గా టీడీపీ సర్వే కూడా ఒప్పుకుంది. గుంతకల్ వేదిక ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని. తాడిపత్రి విషయానికి చూసుకుంటే కనుక తాడిపత్రిలో ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని, మెజారిటీ సర్వే సంస్థలు ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని చెప్పాయి. ఒక్క టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి గెలుస్తుందని చెప్పింది. ఇక సింగనమల వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మూడు సర్వే సంస్థలు కాదు, దాదాపు ఆత్మసాక్షి సర్వే టఫ్ ఫైట్ అని చెప్పింది. కానీ టీడీపీ సర్వే తను కూడా ఒక చేతులు దులుపుకున్న పరిస్థితి అక్కడ పోటీలో ఉండి. తాడిపత్రిలో గుంతకల్ వేదికగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని దాదాపు టీడీపీ సర్వేతో సైతంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక తాడిపత్రి వేదికగా చూద్దాం. తాడిపత్రి వేదికగా వాల్గా న్యూస్ ఏం చెప్తుందంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, రే సర్వే కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, ఫోరెన్సిక్ సర్వే ఇక్కడ లేదు, ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని, ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని, టీడీపీ సర్వే ఇక్కడ తమ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. తాడిపత్రి వేదికగా పరిస్థితి అలా ఉంది ఈ 5 సర్వే సంస్థలది. ఇక సింగనమల విషయానికి వద్దాం. సింగనమలలో దాదాపు టీడీపీ సర్వే కూడా చేతులెత్తేసింది. ఆల్రెడీ టీడీపీ కూడా చేతులెత్తేసిందని అనుకుంటే కనుక ఖచ్చితంగా టీడీపీ ఒప్పుకుంది సింగనమలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని. ఇంకేముంది ఇంకా అక్కడ మిగతా 4 సర్వే సంస్థలు కూడా, అంటే ఒక ఆత్మసాక్షి సర్వే తప్ప మిగతా 3 సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చినటువంటి పరిస్థితి టీడీపీ సర్వేతో పాటు. అంటే ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుందంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. అనంతపురం అర్బన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 5 సర్వే సంస్థలు, అంటే టీడీపీ సర్వే సంస్థతో పాటు మిగతా ముందుగా అనుకున్నటువంటి 4 సర్వే సంస్థలు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకే ఇక్కడ ఎడ్జ్ ఉంది, బాగుంది, ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారు, అనంతపురం అర్బన్లో వైఎస్ఆర్సీపీ బాగా వేయబోతుందనేది నిర్ధారణ అయింది. ఇక కళ్యాణదుర్గం విషయానికి వద్దాం. కళ్యాణదుర్గంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వాల్గా న్యూస్ ఇచ్చినటువంటి పరిస్థితి, రేస్ సర్వే టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, టీడీపీ సర్వే టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల యొక్క పరిస్థితి అయితే ఇది. ఇక 20వ పార్లమెంట్ స్థానం హిందూపూర్ విషయానికి చూసుకుందాం. హిందూపూర్లో రాప్తాడు, మడకశిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అని 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే ఏం చెప్పాయో మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. దాదాపు రాప్తాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని దాదాపు మెజార్టీ, అంటే టీడీపీ సర్వే తప్ప మిగతా సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా తేటతెల్లం చేశాయి. టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక మడకశిర వేదికగా వైఎస్ఆర్సీపీ గెలుస్తారని దాదాపు 4 సర్వే సంస్థలు, మెజార్టీ సర్వే సంస్థలు, అంటే ఒక టీడీపీ సర్వే తప్ప మిగతా మెజారిటీ 4 సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పట్టం కట్టాయి. టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ టీడీపీ సర్వే ధీమా టీడీపీ తమ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా టీడీపీ చెప్తోంది. ఇక హిందూపురం వేదికగా టీడీపీఏ గెలుస్తుందంటూ కూడా అన్ని సర్వే సంస్థలు, హిందూపురం వేదికగా టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ కూడా అన్ని సర్వే సంస్థలు కూడా తేటతెల్లం చేశాయి. ఇక పెనుకొండ వేదికగా టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే టీడీపీ గెలుస్తుందని, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి సర్వే టీడీపీ గెలుస్తుందని,
ఇక టీడీపీ సర్వే మాత్రం పెనుకొండ వేదికగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏదో విచిత్రంగా ఉంది. పెనుకొండ వేదికగా ఏం జరగబోతుందో చూద్దాం. ఇక పుట్టపర్తి వేదికగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. పుట్టపర్తి కంప్లీట్ ఈ 5 సర్వే సంస్థలు అంటే టీడీపీ కూడా చేతులు దులుపుకుంది. అభ్యర్థిని అయితే పెట్టారు కానీ గెలుపు మీద అయితే ధీమా వ్యక్తం చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా ఆ స్థానాన్ని వదిలేసుకున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకే ఇక్కడ జై కొట్టినటువంటి పరిస్థితిగా మనం చెప్పక తప్పదు. అంటే పుట్టపర్తి వేదికగా ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక ధర్మవరం విషయానికి చూసుకుందాం. ధర్మవరం ఇక్కడ కూడా సేమ్ టీడీపీ సర్వే ఆల్రెడీ తను చేయించుకున్నటువంటి సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పిందని అంటే ఇక మిగతా 4 సర్వే సంస్థలు ఏం చెప్తాయి? ఖచ్చితంగా వాళ్ళు చేసుకున్నటువంటి ట్రాన్స్పరెన్సీ సర్వేలో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పింది. సో ధర్మవరం వేదికగా వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే అండ్ టీడీపీ సర్వే కూడా ఈ 5 సర్వే సంస్థలు ధర్మవరం వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని ఘంటాపథంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక హిందూపూర్లో మరొక నియోజకవర్గం కదిరి నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ చెప్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని రేస్ సర్వే చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తారని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. టీడీపీ సర్వే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. సో కదిరిలో వాల్గా న్యూస్ తప్ప మిగతా 4 సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతున్నాయి. ఖచ్చితంగా అవి ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఇక కడప విషయానికి వద్దాం. కడప పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఎప్పుడూ లేనిది కడప పార్లమెంట్ సెగ్మెంట్ నిజంగా ఈసారి కొన్ని వివాదాలతో మొదలైనటువంటి ప్రస్థానంగా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకవైపు జగనన్న వదిలిన బాణంగా ఆనాడు షర్మిల ఉన్నారు. ఈనాడు కాంగ్రెస్ వదిలిన బాణంగా జగన్పై గురిపెట్టారంటే కనుక ఖచ్చితంగా అనేక మంది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి నియోజకవర్గం అంటే కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి అనేక చర్చోపచర్చలకు దారితీశాయి. అన్నా చెల్లెల మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే కడప వేదికగా జరగబోతుందా అనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డిని కడప ఎంపీగా మరోసారి బరిలోకి దింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఏపీసీసీ చీఫ్గా అంటే తెలంగాణలో పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పెట్టారు వైఎస్ షర్మిల. కాకపోతే ఇక్కడ కనీసం పోటీలో కూడా నిలబడలేనటువంటి ఆమె ఇక్కడ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసి ఏపీసీసీ చీఫ్గా పగ్గాలు అందిపుచ్చుకుని ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసేసరికి కడప ఎంపీ బరిలో ఆమె నిల్చున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడ వైఎస్ వివేక కూతురు సునీత కూడా తన తరపున తన సోదరికి వైఎస్ షర్మిలకి ప్రచారం చేస్తూ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే అన్నగారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వదిన గారైనటువంటి వైఎస్ భారతి పైన వివాదాలు ఎక్కువ, అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పిస్తూ విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ ఆమె ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇక్కడ ప్రధానంగా కడప ఎంపీ సెగ్మెంట్లు అయితే వైఎస్ అవినాష్ రెడ్డి లేదా వైఎస్ షర్మిల. సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్. ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ ఒక ఆయన బరిలోకి దింపింది. ఆయనే సిహెచ్ మాజీ మంత్రి వర్యులు ఇప్పుడు జమ్మలమడుగు కూటమి అభ్యర్థిగా ఉన్నారు, బీజేపీ అభ్యర్థిగా. సో అతని బంధువైనటువంటి ఆయనే భూపేష్ రెడ్డి. ఆ భూపేష్ రెడ్డిని ఈసారి టీడీపీ ఎంపీగా బరిలోకి దింపారు. సో కూటమి అభ్యర్థిగా ఎక్కడ కూడా కాన్ రాలేదు. మెయిన్గా ఫోకస్ అయింది మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వైఎస్ షర్మిల. సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సో అక్కడ ఎలా ఉంది అంటే ఆ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, అన్నా చెల్లెల మధ్య టఫ్ ఫైట్ కడప ఎంపీ సెగ్మెంట్ వేదికగా ఏ విధంగా బరిలో ఉంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక కడప ఎంపీ సెగ్మెంట్లో బద్వేలు ఉంది, కడప ఉంది, పులివెందులు ఉంది, కమలాపురం ఉంది, జమ్మలమడుగు ఉంది, ప్రొద్దుటూరు ఉంది, మైదుకూరు ఉంది. సో ఈ 7 నియోజకవర్గాల పరిస్థితి విషయానికి కనుక చూసుకుంటే కనుక బద్వేల్లో సాక్షాత్తు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని టీడీపీ ఒప్పుకుంది. మిగతా సర్వే సంస్థలు కూడా టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనేది సుస్పష్టంగా మనకు అర్థమైంది. ఇక కడప విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ చేయించుకున్నటువంటి సర్వే తన అభ్యర్థి గెలుస్తారని చెప్తోంది. కానీ కడపలో
వాల్గా న్యూస్ కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పింది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. టీడీపీ చేయించుకున్నటువంటి సర్వేలో తమ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం ఇది. ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని సర్వే సంస్థలను కూడా కుండబద్దలు కొట్టేశాయి. సో ఇంకా దాని గురించి ఢోకా లేదు. ఇక నెక్స్ట్ కమలాపురంలో టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటోంది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అంటోంది. ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. టీడీపీ సర్వే తమ అభ్యర్థి గెలుస్తారని ఒక ధీమాతో అయితే ఉంది. సో కమలాపురంలో పరిస్థితి అది. జమ్మలమడుగు విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి మీద కడప ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. సో ఆ ఆదినారాయణ రెడ్డిని ఈసారి జమ్మలమడుగు వేదికగా బీజేపీ నుంచి కూటమి నుంచి బరిలోకి తిప్పారు. సో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ సుధీర్ రెడ్డి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సుధీర్ రెడ్డి. సో జమ్మలమడుగులో ఎలా ఉంది పరిస్థితి? సో మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా అంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, ఈ 4 సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేనే గెలుస్తున్నారు, బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఓడిపోతున్నారని తేటతెల్లం చేశాయి. కానీ టీడీపీ సర్వే మాత్రం తమ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తున్నారంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. సో జమ్మలమడుగులో పరిస్థితి అలా ఉంది. ఇక ప్రొద్దుటూరు విషయానికి వద్దాం. ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే గెలుస్తుందని టీడీపీ, ఫోరెన్సిక్ సర్వే టీడీపీ గెలుస్తుందని రేస్ సర్వే, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఫోరెన్సిక్ సర్వే, టీడీపీ గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే, టీడీపీ గెలుస్తుందని టీడీపీ సర్వే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక మైదుకూరు విషయానికి వస్తే కనుక మైదుకూరులో టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటూ టీడీపీ తాను చేయించుకున్నటువంటి సర్వేలు ధీమా వ్యక్తం చేస్తుంది తమ అభ్యర్థి గెలుస్తారని. సో పరిస్థితి అయితే ఇలా ఉంది. సో కడప ఎంపీ సెగ్మెంట్ విషయంలో వైఎస్ఆర్సీపీని మెజారిటీ స్థానాల్లో బాగా వేయబోతుందా అని అంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రస్తుత రిపోర్ట్ అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం 7 స్థానాలు కూడా గెలిచేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ విషయానికి చూసుకుందాం. నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ విషయానికి చూసుకుంటే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి లోక్సభ ఎంపీగా అంటే ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం నచ్చలేదనో, ఆ పార్టీ విధి విధానాలు నచ్చలేదనో ఆయన పార్టీని వీడడం జరిగింది. లేదంటే తన భార్య ప్రశాంతి కూడా టికెట్ అడిగారు, దానికి జగన్ నిరాకరించారు. సో ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు నెల్లూరు వేదికగా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారనేది అక్కడ నెల్లూరు నియోజకవర్గ ప్రజల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో నెల్లూరు ఇక్కడ టీడీపీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డికి పోటీగా ఎవరిని దింపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విశాఖ వేదికగా భూముల కబ్జాలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయసాయిరెడ్డిని, అంటే యాక్చువల్గా విజయసాయిరెడ్డి వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నారు, కానీ ఎందుకో ఆయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు విజయసాయిరెడ్డి. సో ఈ క్రమంలో అనేక ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సొంత జిల్లా అయినటువంటి విజయసాయిరెడ్డి సొంత జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాకే పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన ఈసారి విజయసాయిరెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో ఈ నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఈ నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉంటే అందులో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి అనే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కందుకూరు విషయానికి వచ్చేసరికి వాల్గా న్యూస్ ఏం చెప్పింది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. రేస్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది కందుకూరు వేదికగా. టీడీపీ సర్వే ఆల్సో మా అభ్యర్థి గెలుస్తుందంటూ యథావిధిగా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక కావలి విషయానికి చూసుకుందాం. కావలిలో టీడీపీ సర్వే మినహా ఇక్కడ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందని మిగతా 4 సర్వే సంస్థలు కూడా కుండబద్దలు కొట్టేశాయి. ఇక ఆత్మకూరు విషయానికి చూసుకుందాం.
ఆత్మకూరులో క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారని సాక్షాత్తు టీడీపీ తనకు తాను చేయించుకున్నటువంటి సర్వేలో నిర్ధారణ అయింది. సో ఆత్మకూరు వేదికగా టీడీపీ దిగాల పడిందానంటే కనుక ఖచ్చితంగా చేతులు ఎత్తేసిందానంటే ఖచ్చితంగా ఓటమి ముందే ఒప్పుకుందానంటే ఎస్ ఖచ్చితంగా అనేది మనకు అర్థమవుతుంది. ఆత్మకూరు వేదికగా టీడీపీ సహా వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే ఆత్మకూరు వేదికగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారని. ఇక కొవ్వూరు వేదికగా చూద్దాం. కొవ్వూరు వేదికగా ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి. సో ఆ ప్రశాంతి కొవ్వూరు వేదికగా కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఖచ్చితంగా ప్రశాంతి గెలుస్తారని వాల్గా న్యూస్, రేస్ సర్వే చెప్తోంది. ఫోరెన్సిక్ సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే మాత్రం ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారని నిర్ధారించేశాయి. సో ప్రశాంత్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుని అసెంబ్లీ బరిలో ఉన్నటువంటి ఆమె నెక్స్ట్ అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఆవిడెవరో కాదు, మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆమె టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. సో ప్రశాంతి. సో ఆ రాజకీయ నేపథ్యం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, అందరికీ తెలిసినటువంటి ఒక ముఖ్య నేతగా నేటి రాజకీయాల్లో అందరికీ సుపరిచితులు. ఇక నెల్లూరు సిటీ విషయానికి వద్దాం. నెల్లూరు సిటీలో ఖలీల్ అనే ఆయన్ని, అంటే అక్కడ నెల్లూరు సిటీ అంటే అనిల్ కుమార్ యాదవే మనకు గుర్తుకొస్తారు. వైఎస్ క్యాబినెట్లో తొలి పర్యాయంలో ఉన్నటువంటి మంత్రి ఆయన. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబుకి రావడం జరిగింది జలవనరుల శాఖ మంత్రి. అక్కడి నుంచి ఆయన 2.5 years అయిన తర్వాత ఈయనకి ఇవ్వడం జరిగింది. సో అనిల్ కుమార్ యాదవ్ ఆల్రెడీ నరసరావుపేట వేదికగా ఎంపీ బరిలో ఉన్నారు. సో ఇప్పుడు నెల్లూరు సిటీ నుంచి ఆయన తప్పించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఖలీల్ని అక్కడ నిలబెట్టారు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు సిటీలో ఖలీల్ ఉన్నారు, అలాగే మాజీ మంత్రి నారాయణ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కంప్లీట్గా ఒక ఫోరెన్సిక్ సర్వే మాత్రం టఫ్ ఫైట్ ఉందని చెప్తోంది, కానీ మిగతా 4 సర్వే సంస్థలు కూడా అక్కడ నారాయణే గెలుస్తున్నారు నెల్లూరు సిటీ వేదికగా అనేది కొండబద్దలు కొట్టేశాయి. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే చెప్తుంటే లేదు మా అభ్యర్థి గెలుస్తారంటూ కూడా టీడీపీ సర్వే చెప్తోంది. సో నెల్లూరులో మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి జై కొట్టాయి. ఇక ఉదయగిరి విషయానికి చూసుకుంటే కనుక ఉదయగిరిలో ఆల్రెడీ ఇది కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ స్థానం అని అంటే ఎస్ మనకు అర్థమవుతుంది. ఇక టీడీపీ కూడా చేతులెత్తేసింది. టీడీపీ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని తేటతెల్లం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా ఉదయగిరి వైఎస్ఆర్సీపీ స్థానం, ఇది ఇంకెవరు ఏమీ చేయలేరు, ఏమీ పీకలేరు అన్నట్టుగా ఈ 5 సర్వే సంస్థలు కూడా కొండబద్దలు కొట్టేశాయి. సో నెల్లూరు విషయానికి చూసుకుంటే కనుక పరిస్థితి నెల్లూరు పార్లమెంట్ వేదికగా 7 అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక తిరుపతి విషయానికి చూసుకుందాం. తిరుపతి ఆల్రెడీ అక్కడ సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు. సో తిరుపతి వేదికగా మనకి తెలుసు ఆయన వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫిజియోథెరపిస్ట్ ఆయన్నే లాస్ట్ టైం ఒకసారి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అంటే ఓ పార్టీ నేత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చనిపోయినప్పుడు బై ఎలక్షన్స్లో ఆయన గెలిచినటువంటి సందర్భం. సో ఆయన్ని దించినటువంటి పరిస్థితి మరో పర్యాయం. ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన్నే బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంటే కనుక ఆల్రెడీ గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన్ని ఈసారి కూటమి అభ్యర్థిగా బరిలోకి దించారు. సో ఇప్పుడు ఎంపీ విషయంలో ఆ విధమైనటువంటి టఫ్ ఫైట్ ఉంటే ఇక్కడ 7 నియోజకవర్గాలు సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులో అసెంబ్లీల సెగ్మెంట్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. సర్వేపల్లిలో దాదాపు టీడీపీ సర్వేతో పాటు ఇక్కడ సర్వేపల్లి అంతా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని ఇక్కడ తేటతెల్లం చేసేసాయి ఈ 5 సర్వే సంస్థలు. ఇక గూడూరు వేదికగా టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ అంటోంది. రేస్ సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ అంటోంది. ఫోరెన్సిక్ సర్వే కూడా వైఎస్ఆర్సీపీ అంటోంది. ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే మాత్రం ఇక టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక సూళ్ళూరుపేట వేదికగా ఏం జరగబోతోంది? సూళ్ళూరుపేట వేదికగా టీడీపీ సర్వే మినహా మిగతా 4 సర్వే సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని తేటతెల్లం చేశాయి సూళ్ళూరుపేట వేదికగా. ఇక వెంకటగిరి విషయానికి వద్దాం. వెంకటగిరి విషయానికి వస్తే ఇది కూడా మ్యాక్సిమం అంటే టీడీపీ కూడా చేతులు ఎత్తేసింది. ఇది
తమ అభ్యర్థి తమ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవని వెంకటగిరి వేదికగా. సో ఇక్కడ వెంకటగిరి వేదికగా వైఎస్ఆర్సీపీ జెండా పాతడం పక్కా అన్నట్లుగా తెలిసిపోయింది. ఒక ఆత్మసాక్షి సర్వే మాత్రం వెంకటగిరి వేదికగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని మాత్రం చెబుతోంది. ఇక తిరుపతి వేదికగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి సర్వే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, టీడీపీ సర్వే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తిరుపతిలో జనసేన పార్టీ అరణి శ్రీనివాసులు గెలుస్తున్నారని తేటతెల్లం చేశాయి. సో ఓవరాల్గా పరిస్థితి ఇది. తిరుపతి వేదికగా చూసుకుంటే కనుక వాల్గా న్యూస్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, రే సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఫోరెన్సిక్ సర్వే జనసేన పార్టీ అభ్యర్థికి ఇచ్చింది, ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, టీడీపీ సర్వే కూటమి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థికి ఇచ్చింది. ఇక శ్రీకాళహస్తి విషయానికి వస్తే కనుక ఒక్క టీడీపీ సర్వే మినహా మిగతా సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి పట్టం కట్టాయి. ఇక సత్యవేడి విషయానికి చూసుకుంటే కనుక సత్యవేడిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్ అంటోంది, రే సర్వే కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది, ఫోరెన్సిక్ సర్వే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే ఇక్కడ శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది, ఆత్మసాక్షి సర్వే కూడా. ఒక్క టీడీపీ సర్వే మాత్రమే తమ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. ఇక సత్యవేడి విషయానికి వద్దాం. సత్యవేడిలో ఆల్రెడీ టీడీపీ చేయించుకున్నటువంటి సర్వేతో సైతంగా ఇక్కడ ఉన్నటువంటి 5 సర్వే సంస్థలు అంటే మొత్తం అంతా కూడా సత్యవేడిలో ఒక్క ఆత్మసాక్షి సర్వే తప్ప ఇక్కడ టీడీపీకి ఇచ్చింది ఆత్మసాక్షి సర్వే, కానీ టీడీపీ సర్వే మాత్రం తమ అభ్యర్థి ఇక్కడ ఓడిపోబోతున్నాడని ముందే ఒప్పుకుంది. సో సత్యవేడి వేదికగా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకే ఇక్కడ ముగ్గున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇక రాజంపేట విషయానికి చూసుకుందాం. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ మిథున్ రెడ్డి ఇక టఫ్ ఫైట్ అయితే ఉండబోతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో కాదు, ఆల్రెడీ యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ మరణాంతరం ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. సో మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆ తర్వాత ఒక పార్టీ కూడా పెట్టారు, మళ్ళీ ఆ పార్టీ ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో రాజంపేట ఎంపీగా బీజేపీ ఎంపీగా బరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డిని మనం ఇప్పుడు పరిగణించక తప్పదు. సో ఈయనకి ఎవరు అధికార వైఎస్ఆర్సీపీ అంటే అధికార వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడే. అంటే పొంగునూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడే. పైగా రాజంపేట సిట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నారు 2014, అలాగే 2019లో కూడా గెలిచారు. సో ఈ దఫా గెలిస్తే కనుక ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే కనుక మిథున్ రెడ్డి వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ యొక్క టఫ్ ఫైట్లు. రాజంపేట ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబాలపల్లె, పీలేరు, మదనపల్లె, పొంగునూరు ఈ 7 సెగ్మెంట్లో పరిస్థితి ఎలా ఉంది? రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే అంటే 5 సర్వే సంస్థలు కూడా రాజంపేట వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారు అనేది తేటతెల్లమైంది. ఇంకా కోడూరు వేదికగా కూడా చూసుకుంటే కోడూరు కూడా టీడీపీ చేతిలో వదిలేసుకుందా అంటే కనుక ఎస్, ఖచ్చితంగా కోడూరులో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవని టీడీపీ తన సాక్షాత్తు తాను చేయించుకున్నటువంటి సర్వేలో నిర్ధారించేసింది. సో కోడూరులో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతున్నట్లుగా ఈ 5 సర్వే సంస్థలు కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. ఇక రాయచోటి వేదికగా చూసుకుంటే కనుక రాయచోటిలో కూడా కంప్లీట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాయచోటిలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈసారి గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుస్తారని సాక్షాత్తు టీడీపీ ఒప్పుకుంది. సో మిగతా 4 సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీయే గెలుస్తుందని చెప్పేశాయి. ఇక తంబళ్ళపల్లె వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని 4 సర్వే సంస్థలు చెప్పాయి, ఒక టీడీపీ సర్వే తప్ప. అంటే అక్కడ కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందని మనం అర్థం చేసుకోక తప్పదు. ఇక పీలేరు వేదికగా ఎలా ఉంది పరిస్థితి? టీడీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక టఫ్ ఫైట్ ఉండబోతుందని, లేదు ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుందంటే ఇక టీడీపీ గెలవబోతుందని, టీడీపీ సర్వే ఆల్సో మా అభ్యర్థి గెలుస్తున్నట్లుగా టీడీపీ చెప్తోంది. ఇక మదనపల్లిలో ఏం జరగబోతోంది? మదనపల్లిలో ఇక్కడ వాల్గా న్యూస్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే రే సర్వే కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని, ఫోరెన్సిక్ సర్వే కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని, ఆత్మసాక్షి సర్వే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని,
టీడీపీ సర్వే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని మదనపల్లి వేదికగా కుండబద్దలు కొట్టేసింది. అంటే మదనపల్లి వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని మనకి అర్థమవుతుందన్నమాట. ఈ 5 సర్వే సంస్థలు ఒక మనకిచ్చినటువంటి స్టాటిస్టిక్స్ రూపంలో ఇచ్చినటువంటి గణాంకాలను బట్టి చూస్తే మదనపల్లిలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం పక్కా అన్నట్లుగా తేలిపోయింది. ఇక పొంగునూరు విషయానికి చూసుకుంటే, పొంగునూరు అంటే మనకు తెలియదు కాదు. మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వైఎస్ఆర్సీపీకి ఒక మంచి గట్టి ఫినాన్షియర్గా చెప్తూ ఉంటారు. రామచంద్రారెడ్డిని చిత్తూరు జిల్లాని ఒక ప్రభావితం చేసేటువంటి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ స్థానాలని ప్రభావితం చేసేటటువంటి ఒక వ్యక్తిగా ఆయన పరిగణిస్తారు. సో పొంగునూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వాల్గా న్యూస్, రీస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే అంటే ఈ 5 సర్వే సంస్థలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలవబోతున్నారని తేటతెల్లం చేసి పడేశాయి. సో రాజంపేట ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 7 స్థానాల పరిస్థితి అయితే ఇది ఇలా ఉంది. ఇక 25వ సెగ్మెంట్, లాస్ట్ సెగ్మెంట్ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్. ఈ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏవేవి ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయానికి వస్తే, చంద్రగిరి, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం. సో చంద్రగిరి వేదికగా చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ ఒంగోలు ఎంపీ బరిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎంపీ బరిలో. సో ఆ సిట్టింగ్ స్థానాన్ని తండ్రికి ఎంపీ ఇచ్చి తన తనయుడు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి స్థానం అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఆల్రెడీ పులవర్తి నాని అని ఆల్రెడీ అక్కడ బరిలో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. సో చంద్రగిరి వేదికగా పులవర్తి నాని ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. చంద్రగిరి వేదికగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారంటూ కూడా టీడీపీ తనకు తాను చేయించుకున్నటువంటి సర్వేలో కూడా నిర్ధారణ అయింది. మనం చూసాం ఆల్రెడీ చంద్రగిరిలో భౌతిక దాడులు కావచ్చు, యొక్క స్టిక్స్ కావచ్చు, ఆ సుత్తులు కావచ్చు, ఆ సమితిలు కావచ్చు, చాలా ఘోరాతి ఘోరంగా దాడులే చేసినటువంటి పులవర్తి నానిపై దాడులు ప్రతి దాడులు జరుపుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో చంద్రగిరి వేదికగా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నారు అనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇక నగరిలో ఇది కంప్లీట్గా మాజీ మంత్రి ఆర్కే రోజాకి ఒక పెద్ద దెబ్బగా చెప్పొచ్చు 2024 ఎలక్షన్స్. సో ఆవిడ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆమె మాట్లాడిన తీరే తన ఓటమిని ముందే ఒప్పుకుందానంటే ఖచ్చితంగా తన సొంత పార్టీ శ్రేణులే తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆమె కన్నీళ్ళు కూడా ఒక భావోద్వేగంతో పలికారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆర్కే రోజా స్పందన బట్టి కాదు, వాటెవర్ ఆవిడికి ఫస్ట్ ఈ 5 ఏళ్ళు కూడా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక మంచి గ్రాఫ్ ఏర్పరచుకోలేదు నగర వేదికగా. ఈసారి టికెట్ ఇవ్వకండి తనకి, ఖచ్చితంగా మేము ఓడిస్తామంటూ కూడా నియోజకవర్గ నేతలే, వైఎస్ఆర్సీపీ నేతలే జగన్కి అల్టిమేట్ జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అవేమీ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. మరొకసారి ఆర్కే రోజాకి తన స్వామి భక్తిని చాటుకున్నటువంటి రోజాకి మరోసారి టికెట్ ఇచ్చి తన యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. సో నగరిలో టీడీపీ గెలవబోతోంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుందని నగర వేదికగా ఈ 5 సర్వే సంస్థలు తేటతెల్లం చేశాయి. ఫోరెన్సిక్ సర్వే మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. చూద్దాం. ఏదేమైనా అక్కడ ఆర్కే రోజా గెలిచే పరిస్థితులు లేవని కుండబద్దలు కొట్టినట్లుగా చాలామంది విశ్లేషకులు, చాలా సర్వే సంస్థలు, ఈ 5 సర్వే సంస్థలనే కాదు చాలా సర్వే సంస్థలు కూడా ఒక నిర్ధారణతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ గంగాధర నెల్లూరు, వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని వాల్గా న్యూస్, వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని రేస్ సర్వే. సో గంగాధర నెల్లూరు 1 కాదు 2 కాదు ఈ 5 సర్వే సంస్థలన్నీ కూడా, అంటే టీడీపీ కూడా చేతులు ఎత్తేసింది. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారంటూ కూడా చెప్పేసినటువంటి పరిస్థితి. సో గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటగా మనం భావించక తప్పదు. ఇక చిత్తూరు విషయానికి చూసుకుందాం. చిత్తూరులో ఒక టీడీపీ సర్వే తప్ప మొత్తం 4 సర్వే సంస్థలు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారని నిర్ధారించేశాయి. ఇక పూతలపట్టు విషయానికి చూసుకుందాం. పూతలపట్టులో కంప్లీట్గా ఇది వైఎస్ఆర్సీపీ కంచుకోటగా చెప్పక మానదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ సర్వే కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితిని ఉన్నటువంటి నేపథ్యంలో పూతలపట్టులో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారన్నటువంటి నేపథ్యంలో టీడీపీ సర్వే కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. మా అభ్యర్థి గెలవట్లేదు, ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారంటూ కూడా. సో పూతలపట్టు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక గట్టి కంచుకోటగా చెప్పక తప్పదు. నెక్స్ట్ పలమనేరు టీడీపీ గెలుస్తుందంటూ కూడా
ఓవరాల్‌గా అంటే ఒక ఫోరెన్సిక్ సర్వే మాత్రం వైఎస్ఆర్‌సీపీకి ఇచ్చినాయి. మిగతా సర్వే సంస్థలు అంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ తనకు తాను చేయించుకున్నటువంటి సర్వేలు తమ అభ్యర్థే గెలుస్తారంటూ మొత్తం అంటే టీడీపీ అభ్యర్థే గెలుస్తారంటూ కూడా ఈ 4 సర్వే సంస్థలు తేల్చేశాయి. ఇక కుప్పం చంద్రబాబు నాయుడు ఈ ఆల్ సర్వే సంస్థలు అంటే వాల్గా న్యూస్, రేస్ సర్వే, ఫోరెన్సిక్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, టీడీపీ సర్వే ఈ 5 సర్వే సంస్థలు కూడా అక్కడ భరత్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్థానిక సంస్థలు మొన్నటి వరకు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలన్న జగన్ ఒక మంచి కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ మేరకు పనిచేశారు. ఆ మేరకు యువ నాయకుడికి టికెట్ కేటాయించడం జరిగింది. ఒక తన ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి భరత్ అనే ఒక యువ నాయకుని పెట్టారు. ఖచ్చితంగా ఆ మేరకు పనిచేశారు. కసితో పనిచేశారు. అక్కడ ఖచ్చితంగా ఓట్ గ్రాఫ్ పెంచే ప్రయత్నం కూడా చేశారు అధికార పార్టీగా. తన శ్రమ ఎక్కడ కూడా వృధా కాలేదన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు అయితే గెలుస్తారు కానీ భారీ మెజారిటీ అనేది ఎక్కడ కూడా ఎవరు కూడా విశ్లేషించడం లేదు, వర్ణించడం లేదు. సో ఏ క్రమంలో అయినా చూద్దాం. ఈసారి కుప్పం వేదికగా చంద్రబాబు ఓటమని మొన్నటి వరకు అన్నారు. కానీ సర్వే సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు కుప్పం వేదికగా గెలవబోతున్నారు. జగన్ యొక్క ఏవైతే పెట్టుకున్నారో కొన్ని పారామీటర్స్ అవన్నీ కూడా ఏం పనిచేయలేదు కుప్పం వేదికగా. ఖచ్చితంగా ఈసారి కూడా అసెంబ్లీలోకి వెళ్తారు. అయితే ప్రభుత్వ పరంగానే లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా ఖచ్చితంగా ఆయనకు ఉంటుందనేది అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు మీకు వివరించినటువంటి ఈ 25 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈ 5 సర్వే సంస్థలు చేసినటువంటి పరిస్థితులను అయితే మీకు వివరించగలిగాను. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక వాల్గా న్యూస్ చేసినటువంటి సర్వేలో అంటే ఈ 175 నియోజకవర్గాల్లో చేసినటువంటి సర్వేలో వైఎస్ఆర్సీపీ 107 స్థానాల్లో గెలవబోతుందని చెప్తోంది. టీడీపీ 67 స్థానాలకి పరిమితం కాబోతుందని చెప్తోంది. కానీ ఒక స్థానం మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుందని వాల్గా న్యూస్ నిర్ధారించింది తను చేసినటువంటి సర్వేలో. ఇక రేస్ సర్వే విషయానికి వస్తే కనుక 121 వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని, 54 టీడీపీ గెలవబోతుందని. ఇక ఫోరెన్సిక్ సర్వేలో 112 నుంచి 143 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని, 32 నుంచి 63 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని. ఇక ఆత్మసాక్షి సర్వే 105 నుంచి 115 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని, 56 నుంచి 60 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని. ఇక టీడీపీ తనకు తాను చేయించుకున్నటువంటి సర్వేలో 129 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్తోంది. 17 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్తోంది. సాక్షాత్తు 29 స్థానాల్లో మేము ఓడిపోతున్నాం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారంటూ కూడా ఒక 29 స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సాక్షాత్తు టీడీపీ తనకు తాను చేయించుకున్నటువంటి సందర్భంలో 29 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎన్ని విశ్లేషణలైనా కొనసాగచ్చు, ఎన్ని సర్వేలైనా కొనసాగచ్చు. కానీ ఇవన్నీ నిజమవ్వాలని లేదు, సాక్షాత్కరించబడాలని లేదు. కానీ ఖచ్చితంగా ఒక నిష్పక్షపాతంగా ఒక పారదర్శకంగా చేసినటువంటి సర్వే సంస్థల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేయగలిగాం. మరి అదే టైంలో మా వాల్గా న్యూస్ టీం సభ్యులు కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కలిగి తిరిగి ప్రజల యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ యొక్క మనసుల్ని గుర్తిరిగి వాళ్ళు ఎటువైపు ఉన్నారనేది ఈసారి చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మా సర్వే సంస్థతో పాటు ఈ 4 సర్వే సంస్థలని మేము ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఈ మెజారిటీ సర్వే సంస్థలని కూడా వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి రాబోతుందని కుండబద్దలు కొట్టేశాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. సో 4వ తారీఖున వచ్చే రిజల్ట్స్ని బట్టి మేము చూపించినటువంటి గణాంకాలు నిజమవుతాయా ఏమవుతాయా అనేది అప్పటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.